తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కారణంగా మీ పేరు తెర మీదకి వచ్చింది. నిన్నటి రోజు సిట్టు ముందు హాజరయ్యారు మీరు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఈ కథ అంటే ఏంటి అసలకి? కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అయినా, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ అయినా ఆ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించడం అనేటువంటిది మీ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అక్కడ అతను తెలుస్తాడా లేదా, లేదు నెక్స్ట్ ఇంకొక ఎమ్మెల్యే ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఈ సమాచారం అంతా సేకరించడానికి మాలాంటి వాళ్ళ ఫోన్ల మీద చాలా మంది సెఫాలజిస్టులు ఉన్నారు కదా, కానీ ఆరామస్థాన్ని ఎందుకు టార్గెట్ చేసి ఆరామస్థాన్ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారంటారు? 2024 ఎన్నికల కంటే ముందు మీకు ఫోన్ చేసి ఆరామస్థాన్ నంబర్ అడిగారా, ఇంక చాలా మంది నంబర్లు అడిగారా? సార్ నిన్నటి రోజు సిట్టు ముందు మీరు హాజరైనప్పుడు అసలు ఎలాంటి ప్రశ్నలు వచ్చాయని చెప్పగలుగుతారా ఏమన్నా? ప్రణీత్ రావు అనేటువంటి ఆఫీసర్ తన మొబైల్లో కొన్ని వాయిస్ రికార్డింగ్స్ ని అట్టి పెట్టుకోవడం జరిగింది. సో ఈ హార్డ్ డిస్క్లన్నీ ఎక్కడ పడేశారు అన్నప్పుడు మూసీ నదిలో పడేసారు. మూసీ నదిలో సెర్చ్ చేసి పట్టుకొచ్చారు వాటిని. మూసీ నదిలో? మూసీ నదిలో నుండి తీసుకొచ్చి ఫోన్ ట్యాపే కాదండి, హ్యాక్. ఎందుకంటే ట్యాపింగ్ వేరు, హ్యాక్ వేరు. ఎందుకు ఈ ట్యాపింగ్ ఎందుకు చేస్తున్నాయి ప్రభుత్వాలు? దానికి అయ్యేటువంటి ఖర్చు చాలా మంది మళ్ళీ తిరిగి ల్యాండ్ ఫోన్ లెక్క వస్తున్నారు కదా. ఫోన్ హ్యాక్ అయిన తర్వాత వాట్సప్ ఇంకొక అప్ప ఏమి లేదు, అంతా థమ్సప్పే మొత్తం. గతంలో నోకియా 1100 ఇప్పుడు నాకు తెలిసి 2000 రూపాయలు 3000 రూపాయలు 2000 ముందు లేదు. అది ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లో మార్కెట్ అది విపరీతంగా పెరిగిపోయింది. ఫోన్ పేలు, గూగుల్ పేలు, యాప్లు ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అది మీరు సింపుల్ గా ఫోన్ హ్యాక్ చేసి పడేసేసి 2 నిమిషాలు మొత్తం తీసేస్తే ఏం పరిస్థితి? హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. ఆరామస్థాన్ ఈ పేరు వినగానే అందరికీ ఏపీ 2024 ఎన్నికల ఫలితాలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు ఆరామస్థాన్ అంటే ఆయన ఒక ప్రముఖ సెఫాలజిస్ట్ కదా, తన సర్వేల ద్వారా ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు, వైసీపీ ఖచ్చితంగా మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది తన సర్వే ద్వారా డంకా బజాయి చెప్పారు. అంటే ఆరామస్థాన్ ఇచ్చిన సర్వే కారణంగా ఆయనపై ఉన్న నమ్మకం కారణంగా ఎంతోమంది వైసీపీ శ్రేణులు కోట్లకు కోట్లు పందాలు కాసి సర్వనాశనం అయిపోయారు, బికారీలు అయిపోయారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆరామస్థాన్పై వచ్చిన విమర్శలకు జడిసో ఏమో కానీ ఆయన కొంతకాలం అలా కనుమరుగైపోయారు. తీరా ఏడాది తర్వాత ఉన్నట్టుండి మళ్ళీ ఆయన పేరు తెర మీదకి వచ్చింది. అదే తెలంగాణలో జరిగిన అంటే 2023 ఎన్నికలకు ముందు తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ విషయమే ఈరోజు ఆరామస్థాన్ మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. నిన్నటి రోజు సిట్ అధికారుల ముందు హాజరైన ఆరామస్థాన్కు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్కు ఆయనకు సంబంధం ఏంటి, ఎందుకు ఆయన ఫోన్ను ట్యాప్ చేయాల్సిన అవసరం అప్పట్లో ఎవరికి వచ్చింది, సిట్ అధికారులకు ఆయన ఏం చెప్పారు ఏంటన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆరామస్థాన్ గారు మరికొద్దిసేపట్లోనే యూటీవీ స్టూడియోకి రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, నేను ఇంతకుముందే ఇంట్రడక్షన్ చెప్పాను కదా. ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ½ అన్ అవర్ వెయిట్ చేస్తే అతి కష్టం మీద ఆరామస్థాన్ గారు యూటీవీ స్టూడియోకి వచ్చేసారు. ఇక వచ్చి రాగానే కూర్చోబెట్టేశాను. మనం ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేస్తాం. 6.5 గంట సేపు నన్ను వెయిట్ చేయించారు ఆయన. సరే ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేసేస్తాం వల్ల. నమస్తే మస్తాన్ అన్న. నమస్తే. బాగున్నాను కదా? బాగున్నాను. 2024 ఎన్నికలకు ముందు ఎవరి రాజకీయ నాయకుడు ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలన్నా, పోటీ చేసేవారు కావచ్చు, ఆశావాహులు కావచ్చు, ప్రతి ఒక్కరి నోట్లో నాకు కూడా చాలామంది ఫోన్ చేశారు, ఆరామస్థాన్ గారు నంబర్ కావాలి, ఆరామస్థాన్ గారు దొరుకుతారా అని. అసలు మీ పేరు ప్రతి ఒక్కరూ కూడా అన్నీ ఎంతోమంది అడిగారు, ఆరామస్థాన్ నంబర్ కావాలి, ఆరామస్థాన్ నంబర్ అని. అంత బిజీ అయిపోయారు అప్పుడు మీరు. ఓకేనా? ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళా చాలా సైలెంట్ అయిపోయింది. ఆరామస్థాన్ గారి పేరు వినిపించకుండా పోయింది. అంటే ఎక్కడ తెర మీద కూడా ఎక్కడ కనిపించలేదు. సరిగ్గా ఏడాది తరువాత మళ్ళా ఒక్కసారిగా ఆరామస్థాన్ గారి పేరు తెర మీదకి వచ్చేసింది. అదే ఫోన్ ట్యాపింగ్, తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కారణంగా
మీ పేరు తెర మీదకి వచ్చింది. అసలు ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటి? సిట్టు మీకు నోటీసులు ఇచ్చి మిమ్మల్ని రామనడం ఏంటి? ఆహ్వానించింది, మిమ్మల్ని విచారణకు రామనింది. నిన్నటి రోజు సిట్టు ముందు హాజరయ్యారు మీరు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఈ కథ అంటే ఏంటి అసలుకి? సో ముందు మీరు అడిగినటువంటి ఒక ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి. ఆ, 2024 కంటే ముందు బిజీ అయిన మాట వాస్తవమే. అయితే 2024 తర్వాత ఇంకా బిజీ అయిపోయాను. ఎందుకు? కారణం ఏంటంటే 2024 వరకు నా దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీద ఎక్కువ ఉండేది. ఓకే. సో ఆంధ్రప్రదేశ్లో తగిలిన దెబ్బకి ఆ, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మీద దృష్టి పెట్టడం ప్రారంభించాను కాబట్టి పని పెరిగింది. నేను కూడా పని ఒత్తిడిలో సో ఒక ఏడాది పాటు మీ అందరికి అందుబాటులో లేకుండా ఆ. ఉన్నానన్నమాట. సో అది నా ఉత్తరాదికి వెళ్ళిపోయారంతా? ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడెక్కడికి వెళ్తున్నాం. ఓకే. సో తర్వాత ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావించారు. ఓకే. సో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం నాగరాజు గారు. ఓకే. ప్రతి ప్రభుత్వం ఉమ్, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అయినా, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ అయినా ఆ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించడం అనేటువంటిది అది ఇది సామాన్య ప్రజానీకానికి తెలియకపోవచ్చు, కానీ రాజకీయాల్లో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వారికి, అధికార యంత్రాంగాన్ని అందరికీ తెలుసు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కి చట్టం యొక్క అనుమతి ఉన్నది. ఖచ్చితంగా. ఆ. చట్టం యొక్క అనుమతి ఉన్నది. అనుమతి ఉందా? అనుమతి చెయ్యొచ్చు అని. ఎస్ ఎగ్జాక్ట్ అదే నేను చెప్తాను. ఆ, సో ఫోన్ ట్యాపింగ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 అనే ఒక యాక్ట్ ఉందండి. ఉమ్, ఆనాడు బ్రిటిష్ జమానాలోనే ఆనాడు భారత స్వాతంత్ర సంగ్రామ యోధులు ఎవరైతే ఉన్నారో, వీరులు ఎవరైతే ఉన్నారో వారు పంపేటువంటి ఉత్తరాలు కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి వైర్లెస్ సెట్తో వాళ్ళు ఆ రోజుల్లో మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి, వాటిని బ్రిటిష్ వాళ్ళు వినటం కోసమని ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టం ఆ చట్టం. ఉమ్. సో ఆ చట్టంలోనే టెలిగ్రాఫ్ చట్టం దాన్ని మళ్ళీ 2023 డిసెంబర్లో కొంత మార్పులు చేర్పులు చేసి మళ్ళీ సవరణలు చేసి మన ఇంకొక కొత్త చట్టం లాగా తీసుకొచ్చింది ఉమ్, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఉమ్. అయితే దీంట్లో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే దేశంలో అశాంతిని రేకెత్తించేటువంటి శక్తులు, ఓకే. సంఘ విద్రోహ శక్తులు అంటుంటాం, ఉమ్, వాళ్ళు ఉగ్రవాదులు కానివ్వండి, ఉమ్, మావోయిస్టులు కానివ్వండి, ఉమ్. ఎవరి వల్లనైతే సమాజ శాంతికి భంగం కలిగిద్దో వారికి సంబంధించినటువంటి కాల్స్ వినేటువంటి అవకాశం ఉన్నది. ఆ కాల్స్ కూడా ఎవరు వినొచ్చు అంటే ఐజీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ అబౌవ్ ర్యాంక్ అధికారిని ఎవరన్నా ఒకరిని నియమించి, ఉమ్, ఒకరు లేదా ఇద్దరిని కూడా నియమించి వారు మాత్రమే ఈ అనుమానితుల యొక్క ఫోన్ కాల్స్ని 3 రోజుల పాటు వినొచ్చు. ఉమ్, ఒక 3 రోజుల పాటు. ఉమ్, ఈ 3 రోజులకు మించి కనుక వినాలంటే ఉమ్. వాళ్ళు హోమ్ సెక్రటరీ ద్వారా ఒక స్క్రూటినీ కమిటీ ఉంటుంది, స్క్రీనింగ్ కమిటీ. ఈ స్క్రీనింగ్ కమిటీకి ఈ నంబర్లన్నీ పంపించాల్సి ఉంటుంది అనమాట. ఈ స్క్రీనింగ్ కమిటీలో జిఐడి సెక్రటరీ, లా సెక్రటరీ, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ వారు ఉంటారు, సిఎస్ గారు ఉంటారు. సో ఈ హోమ్ సెక్రటరీ పంపించినటువంటి నంబర్లన్నీ కూడా ఉగ్రవాదులయా కాదా, మావోయిస్టులయా కాదా, ఇవన్నీ వాళ్ళు చూడాలి. చూసి ఒక్కొక్క నెంబర్ని చూసి వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ హోమ్ సెక్రటరీ గారి ద్వారా ఈ ఐజీ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉంటారో వీరు ఈ నెట్వర్క్ ప్రొవైడర్స్, మన బిఎస్ఎన్ఎల్ కానీ, ఐడియా కానీ, వోడాఫోన్ కానీ, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి XYZ అనేటువంటి కంపెనీలకి వీరు లెటర్ రాస్తారు. వీళ్ళందరికీ లెటర్ రాసి ఈ మాకు సంబంధించినటువంటి ఈ నంబర్ల యొక్క వాయిస్ రికార్డింగ్స్ మేము వినాలి, మాకు అనుమతినివ్వండి అని చెప్పి రాస్తారు. ట్రాయ్ నిబంధనలు ఇవన్నీ ఉంటాయి. ఉన్నాయి. అదే చెప్తున్నాను, చట్టమే ఉంది. సో వీరు చేసినప్పుడు అలా 6 నెలల వరకు అటువంటి స్క్రీనింగ్ కమిటీ లేదా స్క్రూటినీ కమిటీ ఏదైతే ఉందో వారి యొక్క అనుమతి మేరకు వినేటువంటి అవకాశం ఉన్నది. 6 నెలలు దాటిన తర్వాత మళ్ళీ తిరిగి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సరే, ఈ ఓకే ఫోన్ ట్యాపింగ్ అంటే వాళ్ళ వాయిస్ మాత్రమే ఇచ్చా, వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కనుక్కోవచ్చు ఈ సందర్భంగా. ఇక సహజంగా నంబర్ ఉన్న తర్వాత ఎక్కడి నుండి మాట్లాడేది, అది లొకేషన్ అనేది ఇవాళ రేపట్లో సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కూడా లొకేషన్ ట్రేస్ చేసి. అయితే రాయచోటిలో నిన్నటి రోజు 2 ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. కార్యకలాపాలతో సంబంధం ఉన్న 2ని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఈరోజు తమిళనాడులో కూడా హాజరుపరిచారు, కోర్టులో కూడా హాజరుపరిచారు ఈరోజు కూడా అక్కడ. మరి 30 ఏళ్ళుగా వాళ్ళు 30 సంవత్సరాలకు రాయచోటిలో కాపురం ఉన్నా ఇంత కాలాతీతమైంది వాళ్ళని పట్టుకోవడానికి. అంటే వారు మీలాగా నాలాగా ఫోన్ వాడి ఉండరు. ఓకే, వారు ఫోన్ వాడి ఉండరు. ఫోన్ వాడకుండా వేరే మార్గాల ద్వారా బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో ఈ టెక్నాలజీ, ఈ ఫోను, ఈ నెట్వర్క్ లేనినాడు మావోయిస్టులు కూడా కేవలం కొరియర్స్ని పెట్టుకుని లేఖలు పంపించుకునేవారు. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందో కొరియర్ సిస్టమ్ పోయి మొబైల్ సిస్టమ్ రాగానే దేశవ్యాప్తంగా మావోయిస్టుల యొక్క ఉనికి లేకుండా అయిపోయింది ఈరోజు. అంటే ఉనికి లేకుండా పోలీసులు చేయగలుగుతున్నారు. సో అలా ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేటువంటి ఈ యాక్ట్ అండి ఈ విధంగా అవకాశం కల్పిస్తూ ఉంది. అయితే దీంట్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఐజీ అండ్ అబౌవ్ ర్యాంక్ వారు ఈ పని చేయాల్సి ఉంటుంది. పక్కాగా ఆ నంబర్లో
ఉగ్రవాదులయో మావోయిస్టులయో సంఘ వ్యతిరేక శక్తులవి అయి ఉండాలి. ఉమ్, అంతే తప్పితే నాగరాజు గారి, ఆరా మస్తాన్ గారి, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి, ఈటల రాజేంద్ర గారి, ఉమ్, లేదా XYZ వీళ్ళవి చేయమని ఎక్కడ చేసే అవకాశం లేదు, చేయకూడదు కూడా. ఓకే. ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఏంటంటే ఈ మావోయిస్టుల జాబితాలో అనేక మంది నంబర్లని పెట్టడం జరిగింది. సో అలా పెట్టినటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. నాకు మావోయిస్టుల జాబితాలో మీరు ఉన్నారా? అంటే మావోయిస్టుల జాబితాలు అంటే ఆ మొబైల్ నంబర్లు నా మొబైల్ నాకు సంబంధించినటువంటి 2 మొబైల్స్, అలాగే అనేక మంది ముఖ్యులకు సంబంధించినవన్నీ కూడా ఆ లిస్టులో పెట్టేశారు. అంటే మరీ ఉగ్రవాదుల జాబితాలో పెట్టలేదు కాబట్టి మావోయిస్టుల జాబితాలో పెట్టి సమాచారాన్ని సేకరించారు. ఎందుకు అసలుకి మిమ్మల్ని ఎందుకు ఆ జాబితాలో చేర్చారు అసలుకి? అంటే జాబితాలో చేర్చడాన్ని మనం ఏం పెద్ద దాన్ని వాళ్ళకి అంతకంటే వేరే మార్గం లేదు. ఆ జాబితాలో చేరిస్తేనే ఆ స్క్రీనింగ్ కమిటీ పర్మిషన్ ఇస్తుంది. ఆ స్క్రీనింగ్ కమిటీ పర్మిషన్ ఇస్తేనే ఆ కన్సర్న్డ్ నెట్వర్క్ ప్రొవైడర్, నేనైతే VI అనే దాంట్లో ఉన్నాను, వోడాఫోన్ ఐడియా వాళ్ళు కలిసి పెట్టారు కదా. సో అటువంటి నెట్వర్క్ ప్రొవైడర్ వీళ్ళకి సమాచారం ఇవ్వడు. ఓకే. అంతే తప్పితే నేనేదో మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? మీ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు అసలు? అప్పట్లో అన్న ప్రభాకర్ రావు గారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రభాకర్ రావు గారు అప్పట్లో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? మీరే చెప్పారు 2024 కంటే ముందు నాగరాజు గారు నాకే చాలా ఫోన్లు వచ్చిందని మీరే ఇప్పుడు మెన్షన్ అడిగారు. చాలా మంది అడిగారు. సరే, చాలా చాలా మంది అడిగారు. సో అలానే దేశంలో అత్యంత ప్రభావితమైనటువంటి రంగం రాజకీయ రంగం. రాజకీయ రంగానికి ఎన్నికలు అనేటువంటివి చాలా చాలా కీలకం. ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని తెలుసుకునేటువంటి ఆసక్తి సాధారణ ప్రజానీకం మొత్తానికి ఉంటుంది. కానీ ఎన్నికల కంటే ముందు జరిగేటువంటి వ్యవహారాలు కొన్ని ఉంటాయి. ఏం వ్యవహారాలు? ఫలానా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఈ 4-5 ముఖ్య నాయకులు ఏదైనా పార్టీ మారాలని చూస్తున్నారా, లేదు ఫలానా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నిజంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారా, పక్క పార్టీ కోసం పనిచేస్తున్నారా, అసలు వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి కోణంలో సహజంగా వాళ్ళు నాలాంటి వాళ్ళని సంప్రదిస్తుంటారు. ఏమని సంప్రదిస్తారు? ఏంటి, ఫలానా పార్టీకి అవకాశం ఉందా, ఫలానా పార్టీకి అవకాశం ఎంత మేరకు ఉంది, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి అవకాశం ఉంది, ఏ జిల్లా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఒకవేళ ఈ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోతే ఇంకొక 6 నెలలు సమయం ఉంది కాబట్టి నేను ఇప్పుడే వేరే పార్టీ చూసుకుంటాను అని చెప్పే వాళ్ళ సంఖ్య రాజకీయ నాయకుల సంఖ్య. సో పారిశ్రామికవేత్తలు ఏం చేస్తుంటారంటే సరే వాళ్ళకు ఉండేటువంటి పెద్ద పెద్ద వెంచర్స్ కానివ్వండి, కాంట్రాక్ట్స్ కానివ్వండి, వారికి ఉన్నటువంటి వ్యాపార సంబంధాల కారణంగా ఫలానా నియోజకవర్గంలో మాకు పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేస్తున్నాడు, అక్కడ అతను గెలుస్తాడా లేదా, లేదు నెక్స్ట్ ఇంకొక ఎమ్మెల్యే ఏమైనా వచ్చే అవకాశం ఉందా, లేదు ఒక పెద్ద కర్మాగారం లేదా ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ఆయన ఫోన్ చేసి ఫలానా ఎమ్మెల్యేతో భలే ఇబ్బంది అయిపోయింది, చాలా నెల కప్పం కట్టలేక ఇబ్బంది పడుతున్నాము, ఇతన్ని ఎట్లయినా ఓడించాలి, మీరేమన్నా టీంని దింపి మా కోసం ఒక 6 నెలలు పనిచేస్తారా, ఇటువంటి అన్నీ అడుగుతుంటారు. ఈ సమాచారం అంతా సేకరించడానికి మాలాంటి వాళ్ళ ఫోన్ల మీద ఇటువంటి వాళ్ళ దృష్టి పడుద్ది. పెద్ద మొత్తంలోనే ఇస్తారు కదా అంటే అట్లే ఉండదు, పెద్ద మొత్తంలో ఫ్రీగా ఏం చేసి పెట్టాలండి? అంటే ఫ్రీగా ఏం చేసి పెట్టాం, ఫ్రీగా చేసి పెట్టడానికి మొత్తం యంత్రాంగం అంతా ఉంటుంది కదా, మ్యాన్ పవర్ అంతా ఉంటుంది కదా, వారికి చెల్లించాలి కదా. సో కాబట్టి ఈ యాక్టివిటీ కోసం నా ఫోన్ మీద వాళ్ళు దృష్టి పెట్టారనేది నాకు అర్థమవుతుంది. ఓకే. ఎన్ని రోజుల పాటు మీ ఫోన్ ట్యాప్ చేశారనుకోవచ్చు? సార్ నా ఫోన్ అయితే నేను గమనించింది 2020 నవంబర్లో జరిగినటువంటి GHMC ఎలక్షన్స్ అప్పుడు నేను ఐడెంటిఫై చేశాను సార్. ఓకే. సో నేను ఐడెంటిఫై చేసేటువంటి క్రమంలో నేను ఆనాడు భారతీయ జనతా పార్టీకి పనిచేస్తూ ఉన్నాను. ఆనాటి మా క్లయింట్ పార్టీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారికి నేను విషయం చెప్పాను, అన్నా ఇదేదో ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు నాకు అనుమానం వస్తుంది అన్నప్పుడు ఆయన ఒక 2-3 రోజులు సమయం తీసుకుని ఆయన నిర్ధారించారు, అవును అన్నా మన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, కాబట్టి మనం రెగ్యులర్ ఫోన్లు వాడద్దు, మనం సిగ్నల్ అనేటువంటి యాప్ వాడదామని అప్పుడు చెప్పారు. సరే ఇది అయిపోయింది GHMC ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చింది. నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో అయితే 100% ఇక నేను రూఢీపరుచుకున్నాను అనమాట, నా ఫోను కంప్లీట్గా ట్యాప్ అవుతుందని. ఎందుకంటే నేను ఎవరన్నా మీలాంటి వ్యక్తిని కలిసి నాగార్జున సాగర్ బై ఎలక్షన్ గురించి చర్చించి వచ్చినటువంటి 1-2 గంటలకే మీకు ఇంకొక దగ్గర నుండి ఫోన్లు వస్తుండేవి. నాకు అర్థమైపోయింది. నేను అలా 11 మందిని కలిస్తే 9 మందికి ఫోన్లు వచ్చినాయి. సో కంప్లీట్గా నా శత్రువు ఎక్కడో లేడు, నా ఫోన్లోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు అని నేను నిర్ధారించుకున్నా. చాలా మంది సెఫాలజిస్టులు ఉన్నారు కదా, కానీ ఆరామస్థాన్ని ఎందుకు టార్గెట్ చేసి ఆరామస్థాన్ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారంటారు? అని మీరు దానికి సమాధానం మీరే చెప్పాలి.
2024 ఎన్నికల కంటే ముందు మీకు ఫోన్ చేసి ఆరామస్థాన్ నంబర్ అడిగారా, ఇంక చాలా మంది నంబర్లు అడిగారా? ఆరామస్థాన్ ఎక్కువ అడిగారు. అందుకోసమే ఆరామస్థాన్ ఫోన్ ట్యాప్ చేసి ఉంటారు. ఓకే. అందుకదే, అంతకంటే ఏం లేదు ఇంకా. మరి ఇప్పుడు కేకే గారి పేరు ఎక్కువ వినిపించింది కదా 2024 ఎన్నికల ఫలితాల తర్వాత. అవును. కేకే సర్వే అని. ఇప్పుడు మళ్ళీ కేకేని కూడా ఫోన్ ట్యాప్ చేస్తుంటారా ఎట్లా? అది చెప్పలేము. అది ఇట్లానే ఏదైనా బయటపడితే తప్పితే. సో ఇప్పుడు కూడా ఎందుకు బయటపడింది ఈ ప్రభుత్వము అంటే అది కూడా చెప్పాలి మీకు ఇక్కడ. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఎప్పుడైతే ఈ కమిటీ అంటే హోమ్ సెక్రటరీ ద్వారా ఈ సర్వీస్ ప్రొవైడర్స్కి లెటర్ రాస్తారు. ఈ లెటర్ రాసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 15 రోజులకు ఒకసారి, అంటే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు మీరు ఇన్ని నంబర్లు పంపించారు, అందులో కొన్ని డిలీట్ చేయమన్నారు, కొన్ని యాడ్ చేయమన్నారు, ఓవరాల్గా మీరు పంపించిన నంబర్లు ఇన్ని, మేము ఫలానా డేట్లో డిలీట్ చేసినవి, మళ్ళీ మేము ఫలానా డేట్లో యాడ్ చేసినవి అని 15 రోజులకు ఒకసారి వాళ్ళు ఒక లెటర్ మెయిల్ పంపిస్తారు వీళ్ళకి. ఎవరైతే ఆ కన్సర్న్డ్ ఎస్ఐబి వాళ్ళు ఉంటారో ఎస్ఐబి వాళ్ళకి పంపిస్తారు. ఆ మెయిల్ వీళ్ళకి 3-4 రోజులు ఆలస్యంగా పంపిస్తారు. అంటే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగినటువంటి ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని 19వ తేదీ 20వ తేదీ పంపిస్తారు. మళ్ళీ 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరిగినటువంటి ఈ ఉత్తర ప్రత్యుత్తరాలన్నింటినీ మళ్ళీ 3-4వ తేదీలో పంపిస్తారు. ఎలా, ఇన్ని నంబర్లు మీరు పంపించారు, ఇన్ని నంబర్లు మళ్ళీ డిలీట్ చేయమన్నారు, లేదా ఇన్ని నంబర్లు యాడ్ చేయమన్నారు అనేటువంటిదే దాంట్లో సమాచారం ఉంటుంది. చేసి ఈ నంబరు ఎన్ని కాల్స్ రికార్డ్ చేసాము, ఈ సమాచారం అంతా ఐబీకి పంపిస్తారు. అయితే నవంబర్ 30వ తేదీ ఇక్కడ పోలింగ్ జరగడం జరిగింది. 2023 నవంబర్ 30వ తేదీ తెలంగాణలో పోలింగ్ జరిగింది. 2023 డిసెంబరు 3వ తేదీ ఫలితాలు రావడం జరిగింది. అయితే డిసెంబర్ 4వ తేదీ ఆ 15 రోజులకు సంబంధించిన సమాచారం ఎస్ఐబి వాళ్ళకి అందింది. వాళ్ళు పెద్దగా పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోలేదంటే ప్రభుత్వం మారిపోయింది కదా, కొత్త ప్రభుత్వం వచ్చేసింది కదా. సో ఆ 15 రోజులకు సంబంధించినటువంటి సమాచారం కొత్త ప్రభుత్వం చేతికి వెళ్ళింది. ఆ కొత్త ప్రభుత్వం చేతికి వెళ్ళినప్పుడు అందులో నంబర్లు చూశారు. మీకు ఇందాక చెప్పినట్టుగా ఆ నెట్వర్క్ ప్రొవైడర్స్ ఏం చేశారు, వీళ్ళకి లెటర్ పంపించారు, అదే మెయిల్ పంపించారు. ఆ మెయిల్ నేను ఇందాక చెప్పినట్టు మంత్ ఎండింగ్లో జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాన్ని 4వ తేదీ పంపించారు. 4వ తేదీ వీళ్ళు 6, 7వ తేదీలో చూసుకున్నారు. చూసుకుంటే అనేక మంది ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఫోన్ నంబర్లు మేము ఇన్ని ట్యాప్ చేసాం, ఇన్ని నిమిషాలు ట్యాప్ చేసామని, ఇన్ని కాల్స్ ట్యాప్ చేసామని నీట్గా, అంటే నిన్న మాకు అవి నిన్న విచారణకి వెళ్ళినప్పుడు మాకు చూపించారు. అవన్నీ కూడా చూపిస్తే దాంట్లో నంబర్లు చూస్తే అంటే ఆటోమేటిక్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే దాంట్లో కొత్త ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నంబర్ ఉంది. రేవంత్ రెడ్డి గారితో మహేష్ గారితో కూడా ఎక్కువసేపు మాట్లాడారంట కదా. మహేష్ గారితో నేనేం మాట్లాడలేదు. నేను అందరితో మాట్లాడతాను సార్, మీతో కూడా మాట్లాడతాను. ఎందుకు మాట్లాడండి, ఒకటి 2 సార్లు అప్పుడెప్పుడు 6 ఏళ్ల క్రితం బాగా మాట్లాడేవారు. కాదు ఆరామస్థాన్ గారు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మా లాంటి వాళ్ళు కనిపించకుండా ఏమండి, ఏ స్థాయికి వెళ్ళలేదు. 6 ఏళ్ల క్రితం కూడా మీరు అరగంట సేపు ఎదురు చూశారు, ఈ రోజు కూడా అరగంట. మస్తాన్ ఏం మారలేదు. ఆ రోజు అదే మస్తాన్, ఈ రోజు ఇదే మస్తాన్. కాబట్టి నేను ఏంటంటే ఆ రోజు అనేక మందితో మాట్లాడతానండి. అంటే ఇప్పుడు మీడియా రంగంలో ఉన్న మీరందరూ కూడా ఏ విధంగా అన్ని రాజకీయ పక్షాలతో టచ్లో ఉంటారో నేను కూడా అన్ని రాజకీయ పక్షాలతో టచ్లో ఉంటాను. ఒకవేళ టైం బీయింగ్ నేను ఎలక్షన్ కోసం అని ఒక రాజకీయ పార్టీ పని చేయొచ్చు కాక, అంతకుముందు పని చేసిన నా క్లయింట్స్ నాకు ఫోన్ చేయకుండా ఉండరు, ఫోన్ చేస్తారు. సరే, చెప్పడం చెప్పకపోవడం అనేది నా ధర్మం. అది చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. నా క్లయింట్ ఫోన్ చేస్తే చెప్తాను, నా క్లయింట్ కాని వాళ్ళు ఫోన్ చేస్తే సమాధానం దాటవేస్తాను. సో కాబట్టి అనేక మందితో, అంటే నిన్న ఏదో 1-2 పేర్లు బయటకు వచ్చినాయి, కానీ అసలు ఆ లిస్టు చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. సార్ మీరు ఏం మాట్లాడారని కూడా వినిపించారంట కదా. నేను వినటానికి ఇష్టపడలేదండి, ఎందుకంటే నేను మాట్లాడిన మాటలే కదా. వినిపించే ప్రయత్నం చేశారు కదా. బట్ రికార్డ్స్ అయితే క్లియర్గా ప్రణీత్ రావు అనేటువంటి ఆఫీసర్ మొబైల్లో నుండి అంటే వాళ్ళు నిన్న దాంట్లో నాకు చెప్పిన దాన్ని బట్టి ప్రణీత్ రావు అనేటువంటి ఆఫీసర్ తన మొబైల్లో కొన్ని వాయిస్ రికార్డింగ్స్ని అట్టి పెట్టుకోవడం జరిగింది. ఓకే. ముఖ్యులతో మాట్లాడినటువంటి, అలా నేను మాట్లాడినవి కూడా కొన్ని రికార్డ్స్ని అట్టి పెట్టుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారా? అందరితో మాట్లాడతాం. మళ్ళీ పర్టికులర్ రేవంత్ రెడ్డి గారు ఏంటి, కిషన్ రెడ్డి గారు ఏంటి, రాజేంద్ర గారు ఏంటి, లేదా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి, అందరితో మాట్లాడాను, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితో తప్పితే. ఓకే. మీరు వాళ్ళకి అనుకూలంగానే కదా చేసింది సర్వే, వాళ్ళు ఆయనతో మాట్లాడలేదా మీరు? నేను ఆయనకు అనుకూలంగా ఈయనకి ప్రతికూలంగా అంటే ఏముండదు. సర్వే చేసాం. సర్వే అంటే 2024 ఎన్నికల్లో ఆరామస్థాన్ గారు పాపం చిలకలూరుపేట టికెట్ ఆశించారు కదా, కొద్దిగా వైసీపీ నుంచి టికెట్ ఆశించారు. చాలా పొరపాటు, పరిపూర్ణమైనటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్. అవునా? ఇంత కూడా దాంట్లో వాస్తవం లేదు అసలు ఏమాత్రం. వైసీపీకి చాలా దగ్గరగానే ఉన్నారు. అంటే ఒకటి, గతంలో నాగరాజు గారు పనిచేసినటువంటి ఒక మీడియా సంస్థలో నాకు నాగరాజు గారు పరిచయం.
ఆయన తప్పితే నాకు ఆ సంస్థలో ఇంకొకరు ఎవరు పరిచయం లేదు. ఓకే. కానీ మార్కెట్లో నాగరాజు గారితో నేను మాట్లాడేటప్పుడు చూసిన వాళ్ళందరూ ఆ సంస్థకి మస్తాన్ గారు చాలా దగ్గర అనుకునేవారు. ఓకే. కానీ నాకు నాగరాజు గారు తప్పితే ఇంకొక మొహం కూడా తెలియదు అక్కడ. పాయింట్ క్యాచ్ చేయండి ఇక్కడ. అలా నాగరాజు గారు మాత్రమే పరిచయం ఉన్నటువంటి ఒక సంస్థ, అక్కడ 100 మంది పనిచేస్తుండొచ్చు, కానీ నాకు నాగరాజు గారు మాత్రమే తెలుసు. కానీ సమాజం అసలు ఆ సంస్థకి మస్తాన్ గారు చాలా దగ్గర. వై? బికాజ్ నేను రోజు నాగరాజు గారితో మాట్లాడుతుండేవాడిని కాబట్టి, ఐ మీన్ నాగరాజు గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడిని కాబట్టి నాకు అక్కడున్న 2-3 పరిచయం కారణంగా జనాలందరూ సరే ఆయనకేదో అందరూ పరిచయం అని లేదా అందరూ దగ్గర అని అనుకో, బట్ నేను ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే అందరితో నేను మాట్లాడే ఫోన్లలో. సో అవి నిన్న వాళ్ళు నాకు ఆ డేటాలో చూపించారు. డేటాలో చూపించినప్పుడు నేను సరే ఇప్పుడు సర్వేల కారణంగా ఒక్కొక్క ఎన్నిక ఫలితాల అప్పుడు ఒక్కొక్కరు అలా బలైపోతున్నారు. ఐ థింక్ 2019 లగడపాటి రాజగోపాల్ గారు అలా సైడ్ అయిపోయారు. చిలక జోష్యం అది ఇది అనేది. 2024 ఆరా మస్తాన్ గారు ఇది అయిపోయారు. ఇప్పుడు కేకే గారి హవా నడుస్తుంది. మరి అతని అదృష్టం ఎంతకాలం అనేది చూడాలి. అంటే ఒకటి సార్, అంటే రాజగోపాల్ గారు ఆయన ప్రొఫెషనల్, అంటే ఈ సెఫాలజిస్ట్ కాదు ఆయన, ఈజ్ ఇన్ టు డిఫరెంట్ ప్రొఫెషన్. ఆయన ఏదో ప్యాషన్గా ఒక 2 సందర్భాల్లో 3 సందర్భాల్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన అనౌన్స్ చేసింది 2014 ఎలక్షన్స్లో. తర్వాత ఆయన 2018 తెలంగాణ ఎన్నికలు, 2019 ఆంధ్ర ఎన్నికలు రెండిట్లో ఫెయిల్ కావడం జరిగింది. అలాగే అంతవరకు అది. ఇప్పుడు సెఫాలజీని ప్రొఫెషన్గా తీసుకొని బతుకుతున్నటువంటి వ్యక్తుల్లో మిత్రుడు కేకే గారు కూడా ఒకరు. సో అతను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రిడిక్షన్ బాగా చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ దెబ్బతింటడం జరిగింది. వెంటనే కొన్ని రాష్ట్రాలు వెంటనే అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లోపలనే. నేను 18 సంవత్సరాలు ఈ ఫీల్డ్లోకి వచ్చి నాకు మొట్టమొదటి దెబ్బ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. కాబట్టి అటువంటి దెబ్బ తిరిగి తగలకుండా వీలైనంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాను. మీకు దెబ్బ ఏంటండి, చాలా మంది రోడ్డు పడిపోయారు. నిజమే. ఎందుకంటే నేను పదే నా ప్రెస్ మీట్ ప్రారంభంలో నేను పదే విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఈ ఫలితాల ప్రకటన కేవలం మా సర్వే సంస్థల యొక్క నిబద్ధతని, మా సర్వే సంస్థల యొక్క శాంటిటీని సమాజం ముందు నిరూపించుకోవడానికి మాత్రమే ఈ ప్రకటన తప్పితే, ఇవి ఏదో దీన్ని చూసి మీరెవరో ఏదో చేయడానికి కాదు, బెట్టింగ్లు పెట్టొద్దని కూడా నేను పదే విజ్ఞప్తి చేశాను. ఆ వీడియో ఈరోజు కూడా మార్కెట్ అందుబాటులో ఉంది, దాన్ని మీరు చూడొచ్చు. వాసం ఒకవైపు వేణుస్వామి గారు, ఒకవైపు మీరు చెప్పి మీ మీద ఉన్న నమ్మకముతో కోట్లు కుమ్మరించేశారు. నేను అదే నేను చెప్పిందండి, కేవలం అది మా క్రెడిబిలిటీని మార్కెట్లో మరోసారి నిరూపించుకోవడానికి మేము చేసినటువంటి ప్రయత్నం తప్పితే ఎవరిని కూడా అసలు ఇండివిజువల్గా మాకు ఫోన్ చేసి అడిగినటువంటి వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పలేదు. సార్ నిన్నటి రోజు సిట్టు ముందు మీరు హాజరైనప్పుడు అసలు ఎలాంటి ప్రశ్నలు వచ్చాయని చెప్పగలుగుతారా? ఏమన్నా చెప్పచ్చా? అంటే సిట్టు ప్రశ్నలు వేయడానికి పిలవలేదండి. ఓకే. వాస్తవంగా సిట్టు దగ్గర ఒక డేటా ఉంది. ఓకే. ఈ డేటా ఉన్నప్పుడు 2 రకాల విషయాలు. ఒకటేమో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చినటువంటి డేటా, రెండోది అధికారులు ఎవరైతే, ముఖ్యంగా ప్రణీత్ రావు అనేటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అతని మొబైల్లో పట్టుబడ్డటువంటి డేటా, దొరికిన డేటా. అలాగే కొన్ని హార్డ్ డిస్క్లను తీసుకెళ్ళి సుమారు 42 హార్డ్ డిస్క్ని మూసీ నదిలో పడేయడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి దాన్ని రిట్రైవ్ చేశారు. ఆ రిట్రైవ్ చేసినటువంటి దాంట్లో దొరికినటువంటి మూసీ నదిలో పట్టేది ఎనికి తెచ్చారా? తెచ్చారు. ఎలా తెచ్చారు? అది ఎట్లా పట్టుకున్నారు మరి? అతన్ని పోలీస్ లాంగ్వేజ్లో, పోలీసు స్టైల్లో విచారించారా ఎట్లా? మూసీ నదిలో పడేశానని చెప్తే ఎవరి ద్వారా తెలిసిన ప్రభాకర్ రావు గారి ద్వారా కాదు. ఆ రోజు నాకు గుర్తున్నంత వరకు ప్రణీత్ రావు గారే ఆ సమాచారం చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్లో. సో ఈ హార్డ్ డిస్క్లన్నీ ఎక్కడ పడేశారు అన్నప్పుడు మూసీ నదిలో పడేసారు. మూసీ నదిలో సెర్చ్ చేసి పట్టుకొచ్చారు వాటిని. మూసీ నదిలో తీసుకొచ్చారు. ఎలా దొరికాయి అసలుకి? మూసీలో పెద్ద ప్రవాహం కూడా లేదు కదా, వాళ్ళ దగ్గర పడేశారంటే వెతికి తీసుకొచ్చినట్టున్నారు. ఆ హార్డ్ డిస్క్ని రిట్రైవ్ చేశారు. సో ఈ డేటా మొత్తాన్ని సేకరించినప్పుడు కొద్దిమంది ఫోన్లు ట్యాప్ అయినట్టుగా గుర్తించారు. ఈ ట్యాప్ అయినప్పుడు ఏం చేశారంటే, ఎవరెవరి ఫోన్ నంబర్లు ఎన్ని కాల్స్ అనేది డేటా ఉంది. అది సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చింది. వీరి మొబైల్లో ముఖ్యమైన సంభాషణలు మాత్రమే ఆ అధికారి ఆయన మొబైల్లో ఉంచుకున్నారు. అంటే ఖాళీగా ఉన్న సమయంలో వినటానికా, లేదంటే ఎప్పుడన్నా మేబీ ఎప్పుడన్నా భవిష్యత్తులో పనికి వస్తాయనుకున్నారా, కారణం ఏం తెలియదు. కానీ ఆయన మొబైల్లో కొన్ని వాయిస్ రికార్డింగ్స్ అట్టి పెట్టుకోవడం జరిగింది. సార్ ఎవరి ప్రణీత్ రావు?
ఆయన నాకు గుర్తున్నంత వరకు ఆయన ఒక డిఎస్పీ స్థాయి అధికారి అని నేను విన్నాను. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఏంది ఆ తెలంగాణ ప్రభుత్వంలో, గత ఓకే, ప్రభుత్వం ఏంది, ఈ ఓకే, ప్రభుత్వం ఓకే, ఏంది, తెలంగాణ ఓకే. ప్రభుత్వం. ఆ, ఇప్పుడేదో సస్పెండ్ అయి ఉండొచ్చు వీటి కారణాల వల్ల. ఆ, ఆ విధంగా ఈ మూడింటి నుండి సేకరించిన డేటా, ఒకటి సర్వీస్ ప్రొవైడర్లు, రెండు పండితరావు గారి మొబైల్, మూడోది హార్డ్ డిస్కులు, ఈ మూడింటి నుండి సేకరించిన డేటా ద్వారా ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది వారిలో ముఖ్యులైనటువంటి వ్యక్తులను పిలవడం జరిగింది. పిలిచినప్పుడు ఏమంటే ఈ నెంబర్ మీదేనా, ఈ నెంబర్ మీదేనా అని అడుగు. నాకు 2 నంబర్లు ఉన్నాయి, 2 నంబర్లు ఉంటే మీ పేరు మీద ఉన్నాయా, వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయా, ఇవన్నీ అడిగారు. అడిగిన తర్వాత మీరు ఫలానా 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 టైంలో వీళ్ళతో మాట్లాడారా, మాట్లాడానండి. ఒకసారి ఒక డేటా చూపిస్తాను చూడండి, మీరు ఈ టైంలో వీళ్ళతో మాట్లాడున్నారంటే మాట్లాడి ఉంటాం కదా. సరే, ఇప్పుడు ఈరోజు మీ దగ్గరకు వచ్చాం ఇంటర్వ్యూ చేస్తున్నామంటే ఈ ఇంటర్వ్యూకి ఒక డేటు టైము మీరు రేపు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటుంది. కానీ మన ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నటువంటి మాటలకి, ఫోన్లో మాట్లాడుకున్న మాటలకి ఏ రోజు చేశారండి, ఎన్ని గంటలకు చేశారు, నాగరాజు గారు ఏమన్నారు, మీరేమన్నారు అంటే చెప్పలేము ఎవరం కూడా. అయితే అక్కడ స్పష్టంగా డేటు టైము అవన్నీ ఉన్నాయి, ఏ నెలలో మాట్లాడారు ఏంటి అనేటువంటి ఇవన్నీ చూడటం జరిగింది. సో వారు అడిగారు ఇవన్నీ మీవేనా అని. తర్వాత కొన్ని పేర్లు ప్రస్తావించారు, వీటితో మీకు పరిచయం ఉందా, పరిచయం ఉంది అనేది నేను చెప్పడం జరిగింది. ఏమైందంటే నాకు 2 నంబర్లు ఉంటే ఒక నంబర్ డైరెక్ట్గా నా పేరుతో సేవ్ అయి ఉంది, ఇంకో నంబర్ ఇంకొక వేరే పేరు పెట్టుకున్నారు, అంటే వేరే సమ్ ఎక్స్ అన్నట్టుగా పెట్టుకున్నారు. ఆ పేరు పెట్టుకున్న దాన్ని బట్టి ఈ వ్యక్తి మీరేనా అని అడగడం జరిగింది. సో ఆ వ్యక్తి నేనా కాదా అని ఎస్టాబ్లిష్ చేయాలంటే నంబర్లు ఉండవు దాంట్లో, ఆ పేర్లు మాత్రమే ఉన్నాయి. ఈ మీరా కాదా అని ఎస్టాబ్లిష్ చేయాలన్నప్పుడు మీకు ఉన్నటువంటి, నేను ఒక 15 పేర్లు చదువుతాను, ఆ 15 పేర్లలో మీకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నప్పుడు అందరూ పరిచయం ఉన్నవాళ్ళు, నా కాంటాక్ట్ లిస్ట్ నాకు తెలియకుండా ఒకరిద్దరిని ఎవరో గుర్తులేదు కానీ మిగతా వాళ్ళందరూ పరిచయం ఉన్నాడు. అంటే అయితే మీరేనా వీళ్ళు, మీ ఫోన్ ట్యాప్ అయినట్టుగా మీకు ఎప్పుడు అనిపించింది అంటే నేను చెప్పాను నా ఫోన్ ట్యాపే కాదండి హ్యాక్, ఎందుకంటే ట్యాపింగ్ వేరు హ్యాక్ వేరు, హ్యాకింగ్ వేరు. నా ఫోన్ హ్యాకింగ్ అయినట్టుగా నాకు అనిపించిందండి. రెండింటికి తేడా ఏంటంటారు? ఇప్పుడు ట్యాపింగ్ అనేటువంటి దానికేమో సంభాషణలు మాత్రమే వింటారు, మెసేజ్లు మాత్రమే చూడగలుగుతారు. సో ఎవరి నుండి ఎవరికి ఫోన్ వచ్చింది ఇవన్నీ చూడగలుగుతారు. ఇది ప్రభుత్వం యొక్క అనుమతితో సర్వీస్ ప్రొవైడర్స్ అఫీషియల్గా ఇచ్చేటువంటి డేటా. అయితే వెంటనే వాళ్ళు 15 రోజులు మళ్ళీ డిలీట్ చేసేస్తారు, ప్రభుత్వం డిలీట్ చేసేస్తుంది, వాళ్ళు కూడా డిలీట్ చేస్తారు. సర్వీస్ ప్రొవైడర్స్ కూడా పర్టికులర్ టైం దాటిన తర్వాత వాళ్ళ దగ్గర డేటా ఉండదు. కోట్ల మంది ఫోన్లో డేటాని చేయాలంటే దేశంలో ఉన్న సర్వర్లన్నీ వాళ్ళకి అవసరం అవుతాయి. ఫోన్ హ్యాకింగ్ వేరు. ఫోన్ హ్యాకింగ్ అనేటువంటిది ఇప్పుడు మీది స్మార్ట్ మొబైల్, నాది స్మార్ట్ మొబైల్, మన స్మార్ట్ మొబైల్లోకి తెలియకుండా ఏదో ఒక ఫిషింగ్ మెయిల్, ఒక మెయిలో, ఒక మెసేజో, ఒక వాట్సాప్లో ఏదన్నా ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక బొమ్మనో, లేదు మన మన మెయిల్ ద్వారా, మరి ముఖ్యంగా మీ మధ్య ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా ఒక చనిపోయి ఉన్నటువంటి ఒక డెడ్ బాడీ, బోర్లా పడి ఉన్న డెడ్ బాడీ ఫోటో ఒకటి పెట్టి ఫలానా దగ్గర ప్రమాదంలో మీకు సంబంధించిన వ్యక్తి ఫలానా వ్యక్తి మరణించాడు, ఇతను మీకు సంబంధించిన వాడే అని అనుకుంటున్నాం, ఒకసారి చూడండి అంటారు. మనం ఏమంటాం, ప్రమాదంలో పడిపోయినటువంటి చచ్చిపోయిన వ్యక్తి ఫోటో మనకు పెట్టారంటే మనకు ఖచ్చితంగా తెలిసిన క్లిక్ చేయగానే మన ఫోన్ అంతా హ్యాక్ అయిపోయింది, ఇక కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మన కెమెరా, మన మైక్రోఫోను, ఇక మన ఇన్బాక్స్లో ఉండేటువంటి మెసేజ్లు, మన మొబైల్లో ఉండేటువంటి మెయిల్ బాక్స్, ఇక కంప్లీట్ అది ఇదని ఏమీ లేదు. దీంట్లో ఉన్నటువంటి ఈ మొబైల్లో ఉన్నటువంటి ప్రతి ఫీచర్ని వాళ్ళ అండర్లో తీసేసుకుంటారు అనమాట. సో మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా, మనం అనుకుంటాం స్విచ్ ఆఫ్ చేసామండి, మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినామని అంటుంటారు కొంతమంది మేధావులు. ఏమి కాదు, ఫోన్కి స్విచ్ ఆఫ్ అనేది ఉండదు అసలు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినంత మాత్రం ఏం కాదు, కొద్దిగా ఛార్జింగ్ మిగిలిద్ది అంతే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది. అందుకని హ్యాకింగ్ ఈజ్ డిఫరెంట్, ట్యాపింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఈ హ్యాక్ అనేటువంటిది ప్రభుత్వాలు చేస్తాయి అని నేను అనుకోను, ఎందుకంటే అది చాలా 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 ప్రమాదకరమైనటువంటి ఆట. అయితే సరే, నేను అనేక రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో మీలాంటి మిత్రులు అనేక మంది పరిచయం ఉంటారు. కొత్తగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, అసలు ఈ ప్రభుత్వాలు ఈ 50-60 కోట్ల గురించి ఆలోచించి ఎందుకు ఈ ట్యాపింగ్ ఎందుకు చేస్తున్నాయి ప్రభుత్వాలు, దానికి అయ్యేటువంటి ఖర్చు చాలా నామినలు, ఆ 10 రూపాయలు కూడా ప్రభుత్వమే బేర్ చేసిద్ది. కానీ ఈ హ్యాకింగ్ చేయాలంటే ప్రభుత్వాలు అఫీషియల్గా బడ్జెట్ని కేటాయించలేవు. కాబట్టి ఎంత అయింది, 100 కోట్లు అయింది, ఏ బిల్డర్కు చెప్పేసి 100 కోట్లు ఇప్పించేస్తే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పిస్తే చక్కగా ఈ ట్యాపింగ్లు గీపింగ్లు ఏం అవసరం లేదు, బ్రహ్మాండంగా ఫోన్ హ్యాక్ చేసేసి ఆడియో సంభాషణలు, వీడియో సంభాషణలు, మెసేజ్లు అన్నీ సమకూర్చేటువంటి
ఒక ప్రమాదకరమైనటువంటి స్థితికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నాయి. ఓకే. ఇదేదో ఆ పార్టీ ఈ పార్టీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదండి. అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న వ్యక్తిగా నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ట్యాపింగ్లు గోలకి వెళ్ళట్లేదు ఇప్పుడు ప్రభుత్వాలు. ఇక డైరెక్ట్గా ప్రైవేట్ ఏజెంట్స్కి ఇచ్చి పెట్టేసేసి ఫోన్ని హ్యాక్ చేసేస్తున్నాయి. వా, కాబట్టి చాలా ప్రమాదం కదండి ఇది. ఎగ్జాక్ట్లీ అందుకోసమే ఇప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఆ చట్టం వాళ్ళకి ఎంత ఉపయోగపడిందో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఆ చట్టానికి పదును పెట్టి దీని మీద ఒక సమగ్ర నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే వీళ్ళకి అవసరమయ్యే ఒకటో రెండో సంభాషణలు ఉంటాయి. 200 మంది సంభాషణలన్నీ వినేస్తారు. ఉపయోగం లేని సంభాషణలు వింటారు. ఆర్థిక లావాదేవీల సంభాషణలు వింటారు. ఆర్థిక లావాదేవీల సంభాషణ ఎవరి నాలుగు ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి ఉంటే వాడికి అతని ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది దేశానికి సంబంధం లేనటువంటి తింటాడు. అంటే ల్యాండ్ ఫోన్లు కూడా ట్యాప్ కానీ అంటే ల్యాండ్ ఫోన్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే అండి, ల్యాండ్ ఫోన్లో ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్లో కూర్చొని ఎవరైనా వినదలుచుకుంటే వాళ్ళు వినగలుగుతారు తప్పితే ఇంకో దగ్గర వినేటువంటి అవకాశం లేదు. అందుకే ఇప్పుడు అంత మొన్న పెద్దలు అనేది గోడకు చెవులు ఉన్నారే జాగ్రత్త అనేసి అవును. అప్పుడు అర్థమయ్యేది కాదు. గోడకు చెవులు కాదు, ఇప్పుడు విశ్వమంతా చెవులు అయిపోయి విశ్వమంతా కళ్ళు అయిపోయాయి కాబట్టి భయపడుతున్నారు. ఇప్పుడు ఫోన్లలో మాట్లాడాలన్నా కూడా, చాలా చాలా ఏదో వాట్సాప్ కాల్లో మాట్లాడాలన్నా భయము, ఇంకో రకంగా. అందుకే చాలా మంది మళ్ళీ తిరిగి ల్యాండ్ ఫోన్లకే వస్తున్నారు కదా సార్. ప్రజాప్రతినిధులు ఫోన్ హ్యాక్ అయిన తర్వాత వాట్సప్ ఇంకొక అప్ప ఏమి లేదు, అంతా థమ్సప్పే మొత్తం అయిపోయింది, ఏమి ఉండదు. బట్ ల్యాండ్ ఫోన్ ఈజ్ మోర్ సేఫ్. అయితే ల్యాండ్ ఫోన్కి సంబంధించి వినాలనుకుంటే మాత్రం టెలిఫోన్ ఎక్స్చేంజ్లో కూర్చొని వినేటువంటి అవకాశం ఉంది. అదే టెలిఫోన్ ఎక్స్చేంజ్ అంత ఓపిక కోరుకుంటారు. అది ఎగ్జాక్ట్లీ వెంటనే అర్థమైపోయింది, అంత ఈజీగా. ఒకటి. రెండోది, ఈ గతంలో నోకియా 1100 వచ్చినది ఇప్పుడు నాకు తెలిసి 2,000 రూపాయలు 3,000 రూపాయలు 2000 ముందు లేదు. అది ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లో మార్కెట్ అది విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే దాని జోలికి ఎవడు రాడు. ఓకే. దాని సంభాషణ వినగలుగుతారు. ఎలా? ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రొసీజర్లో అఫీషియల్గా మెయిల్ పెట్టి సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుండి వాళ్ళు యాక్సెస్ తెచ్చుకొని వినగలుగుతారు. అదే తప్పితే ఈ ఏమంటారు, ఈ ఫిషింగ్ మెయిల్స్ పంపించటము, ఫిషింగ్ మెసేజ్లు పంపించటము, ఈ గోల ఉండదు అసలు. ఓకే. హ్యాపీగా మీరు 1100 వాడితే మీ ఫోన్ అంటూ వింటే ప్రభుత్వం వింటది, ఇంకెవరు వినే అవకాశమే లేదు. డిజిటల్ పెరిగిపోయింది. ఇప్పుడు డిజిటల్ మనీ అయిపోయింది కదా. ఫోన్ పేలు, గూగుల్ పేలు, యాప్లు ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అదే సార్. స్మార్ట్ ఫోన్ వద్దు అని దీనికి వచ్చాం. మీరు చెప్పిన 1100 వచ్చాం అనుకోండి, వాటి పరిస్థితి ఏంటి? మళ్ళా బ్యాంకులకు పోవాల్సిందే, ఏటీఎంల దగ్గర పోయి నిలబడాల్సిందే. కష్టమే కదా. ఏం చేస్తారు, భూమి గుండ్రంగా ఉన్నట్టుగా మన కళ్ళ ముందే గత 20 ఏళ్లలోనే అనేక రకాల ఆహార పదార్థాలకు అలవాటైనటువంటి మనిషి చివరికి పచ్చి కూరగాయలు తినేటువంటి స్థితికి మన కళ్ళ ముందే వచ్చాడు. కరెక్ట్. మన కళ్ళ ముందే విపరీతమైనటువంటి ఆకలి చూసినటువంటి సమాజం, భారతీయ సమాజం మన కళ్ళ ముందే అన్ని రకాల రుచులు తినేటువంటి స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు మన కళ్ళ ముందే 40 సంవత్సరాలు దాటి ఆర్థికంగా బాగున్న ప్రతి ఒక్కడు కూడా చక్కగా పచ్చి కూరగాయలు తింటున్నారు. సో అలా మనం కూడా భూమి గుండ్రంగా ఉంది అన్న చందంగా మనం కూడా ఇవన్నీ పక్కన పడేసేసి చక్కగా ఆ 1100 కొనుక్కుంటే అసలు మీకు ఈ హ్యాకింగ్ గొడవే లేదు. కరెక్ట్. మీరు చెప్పిన ఇప్పుడు పెరిగిపోయిన టెక్నాలజీతో ఒక టీ తాగినా కూడా అలా ఫోన్పే, గూగుల్ పే చేసి ఆ 10 రూపాయలు 20 రూపాయలు అక్కడ స్కాన్ చేసేస్తున్నాం. పొద్దున్న టిఫిన్ తిన్నా అలా స్కాన్ చేసేస్తున్నాం. ఎవరితో చిల్లర ఉండట్లేదు, డబ్బులు కూడా ఉండట్లేదు. ఓకేనా. పెట్రోల్ బంకుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మద్యం షాపుకి వెళ్ళినా కూడా స్కాన్ చేసేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు తీసుకొని పోవాలంటే కష్టం కదా అందరికీ కూడా, మొత్తము చలామణి అంతా కూడా. కాబట్టి ఈ ప్రాక్టికల్ ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, మీరు చెప్పిన ఫోన్పే, పేటిఎంలకేమో స్మార్ట్ మొబైల్ వాడాలి, ఫోన్లు మాట్లాడుకోవడానికి ఏమో ఒక 1100 మొబైల్ వాడుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మరి హ్యాక్ అయిందంటే దాంట్లో ఉండే ఫోన్ పేలో అన్ని అకౌంట్ వాళ్ళ చేతిలోకి అకౌంట్ ఎంత పోయిందంటే మన మనీ కూడా మాయమైపోతుంది. అంటే మీకు మనీని తస్కరించేటువంటి పద్ధతి అది వేరే. ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో ఇవన్నీ హ్యాక్ అవటం అనేటువంటి పెను ప్రమాదం. ఇప్పుడు ఇంకోటి కూడా హ్యాక్ చేసి మనకు మెసేజ్ పంపిస్తున్నారట, మా వాడికి చాలా ప్రమాదంగా ఉంది, డబ్బులు పంపించండి ప్లీజ్ అని. రెగ్యులర్ జరుగుతుంది ఫేస్బుక్ ద్వారా. అందుకనే ఈ డిజిటల్ ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ ఇవన్నీ కూడా ఒక మొబైల్లో పెట్టుకొని ఫోన్ మాట్లాడుకోవడానికి ఒక డమ్మీ పీస్ లాగా 1100 పెట్టుకుంటే అసలు ఏ ఇబ్బంది ఉండదు. మీకు ప్రమాదం సరే, మీ ఫోన్పేలో 10,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు. 2 లక్షల రూపాయలు పోతే సరే దానికి ఏదో కొన్ని ప్రభుత్వం కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి మనం వెంటనే చర్యలు తీసుకుంటాయి. మనం చెబితే ఎవరు ఎక్కడికి పోయినా అక్కడ బ్లాక్ చేయడం అనేది. కానీ కీలకమైనటువంటి సమాచారం బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మా పరిస్థితి ఉందండి, ఏదో ఒక రాజకీయ పార్టీ
ఓ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాతో ఒక సర్వే చేయించింది, లేదా ఒక డేటా కలెక్ట్ చేయించింది. అరే మీరు సింపుల్గా ఫోన్ హ్యాక్ చేసి పడేసేసి 2 నిమిషాలు మొత్తం తీసేస్తే ఏం పరిస్థితి? కరెక్ట్. 2 విషయాలు ఇక్కడ. ఒకటి, మా బిజినెస్ దెబ్బతింటది. 2, ఆ డేటా బయటకు వచ్చినాడు మా పట్ల విశ్వాసం సంపూర్ణంగా సన్నగిలింది. అంతే, కరెక్ట్. అంతే కదా, ఎందుకు నమ్ముతాడు క్లయింట్? మీకోసమే పనిచేస్తున్నామనేటువంటి డేటా మేము క్లయింట్కి ఇచ్చిన తర్వాత ఇంకొకరు దాన్ని లీక్ చేశారనుకోండి, ఎంత ప్రమాదం అది. కరెక్ట్. 2, మూడోది, మరి రాజకీయ వ్యవస్థలో ఎన్నికలు చాలా కీలకమని అనుకున్నాము. ఎన్నికల సమయంలో ఇంత కీలకమైన డేటా వెళ్ళిపోయింది అనుకోండి, ఎంత ప్రమాదం అది. అందుకని ఇక్కడ ఆ డేటాని, ఆ జరిగేటువంటి సంభాషణల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఇందా నుండి చెప్తుంది. మీరు చక్కగా మీ ఫోన్పే, పేటిఎమ్, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టా, XYZ అన్నీ కూడా ఒక స్మార్ట్ ఫోన్ పెట్టుకోండి, ఏమైతే. అది తప్పితే వేరే మార్గం కనపట్ల. ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళవి, అవసరం లేని వాళ్ళవి, అందరివి కూడా ఈరోజు ప్రభుత్వాలు లేదంటే అవసరం లేనటువంటి వ్యక్తులు కూడా ఇంటెలిజెన్స్ అధికారులు ఈరోజు ట్యాప్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మన ఇద్దరం రోజు ఫోన్ మాట్లాడుకుంటే నాతో పాటు మీది కూడా ట్యాప్ చేసేటువంటి పని పెట్టుకున్నారు. అంటే ఈయన అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏంటి అనేటువంటిది. అందుకని ఇది ఏమాత్రం కూడా వ్యక్తులకు కానీ దేశానికి కానీ మంచి పద్ధతి కాదు. ఈ విషయంలో చాలా సీరియస్ చట్టాలు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే గతంలో జరిగినటువంటి పొరపాటు ఏంటంటే, ప్రభాకర్ రావు గారు ఒక రిటైర్డ్ అధికారి. ప్రభాకర్ రావు గారిని 2 సార్లు వారికి COO అని ఏదో కొత్త పోస్ట్ క్రియేట్ చేసి వారిని ఆ పదవిలో పెట్టడం జరిగింది. అయితే చట్టం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా IG అండ్ అబోవ్ ర్యాంక్ వ్యక్తి మాత్రమే ఆ పని చేయాలని చెప్తుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకసారి రిటైర్డ్ అయినటువంటి అధికారి ఆయన హోంగార్డుతో కూడా సమానం కాదు. హోంగార్డుతో కూడా సమానం కాదు. రిటైర్డ్ పర్సన్ ఈజ్ రిటైర్డ్ పర్సన్ అంతే. కానీ వారు ఒక రిటైర్డ్ అయినటువంటి అధికారి ఉండి IG చేయవలసినటువంటి పనులను చేశారు. IG చేయవలసినటువంటి సంతకాలు చేశారు. అదే ఈరోజు ముఖ్యంగా అసలు ఎంత ట్యాప్ అయింది, ఏం జరిగింది కొంచెం పక్కన పెడదాం. ఈ చట్టాన్ని ఉల్లంఘించడంలో ఆయన పెట్టినటువంటి సంతకాలు ఒకటి, ఆయన సిఫారసు మేరకు ఆనాడు హోమ్ సెక్రటరీ ఎవరున్నారో నాకు కూడా గుర్తులేదు, హోమ్ సెక్రటరీ కమిటీకి రెఫర్ చేయటం. హోమ్ సెక్రటరీ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సంపూర్ణ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము చూడలేదు, వాళ్ళు పంపించి సంతకం పెట్టామని అనటానికి లేదు. ఎందుకంటే ఓ కానిస్టేబుల్, ఓ రైటరు, లేదా ఓ హెడ్ కానిస్టేబుల్, ఓ ASI, SI చేసేటువంటి చర్యల మీద లేదా చేసే పనుల మీద అజమాయిషీ కోసం పెద్ద వ్యవస్థలు నిర్మాణం చేయబడ్డాయి. మీకు తెలుసు కదా, అల్టిమేట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్లో పనిచేయాల్సింది కానిస్టేబుల్, SI, ASI వీళ్ళే పనిచేయాల్సింది. కానీ ఇవన్నీ ఏంటి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, DSPలు, ASPలు, SPలు ఇవన్నీ కూడా సూపర్వైజరీ పోస్టుల మాదిరి సూపర్వైజ్ చేయడం. మరి ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే చర్యలు తీసుకునేటప్పుడు మరి IG స్థాయి అనుకుంటున్నటువంటి అధికారులు పంపించినటువంటి డేటాని మేము కళ్ళు మూసుకొని మేము సంతకాలు పెట్టాము అనటానికి ఆస్కారం లేదు రేపు. కాబట్టి ఇది ప్రమాదంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది ఈ అధికారానికి. ప్రభాకర్ రావు గారికి ఉచ్చు అయితే బిగుసుకుందంటారు. ప్రభాకర్ రావు గారే కాదు, ప్రభాకర్ రావు గారి సిఫారసు మేరకు ఆమోదించినటువంటి వాళ్ళకు కూడా ఇది ఇబ్బందే. అప్పటి ప్రభుత్వ పెద్దలే చేయించారు కదా ఇదంతా అక్కడ అని ఎలా చెప్పగలుగుతాం? ఓకే, ఎలా చెప్పగలుగుతాం? ఎవరు చెప్పాలి ఈ విషయం? ప్రభుత్వ పెద్దలే చేయించారనేటువంటి విషయం. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా వీళ్ళకి అదే ప్రభుత్వ ఆదేశాలు అనేటువంటివి ఎక్కడున్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ప్రూవ్ కావాలి కదా. నోట్ ఫైల్ ఏమైనా ప్రాసెస్ అయిందా? అది ప్రభుత్వ పెద్దలంటే ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రి గారా, ఆనాటి హోంమంత్రి గారా? మరి ముఖ్యమంత్రి, హోంమంత్రి గారు సంతకాలు పెట్టినటువంటి నోట్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? మౌఖిక ఆదేశాలతో కూడా చేసే అవకాశం ఉంటుందంటారా? మౌఖిక ఆదేశాలు చేస్తే ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఓకే, మౌఖిక ఆదేశాలతో చేస్తే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవా బలమైనటువంటి ఏది మరి రాజు ఆ రాజులు మౌఖిక ఆదేశాలు ఇచ్చి కూడా చేయించింది. అదేనండి, ఆ రోజు మౌఖిక ఆదేశాలు ఇచ్చిన తర్వాత రూల్ పొజిషన్ ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది అని మీరు చూసుకోకపోతే మీ క్రింద వ్యక్తి కూడా, మీ క్రింద పనిచేసేటువంటి సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, DSP స్థాయి వ్యక్తులు కూడా ఇట్లానే చేస్తే ఆ రోజు మీరు ఊరుకుంటారా? ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకోకుండా అధికారులకు ఫోన్ ట్యాప్ చేసి అదే నాగరాజు గారు, మీకు ప్రభుత్వ పెద్దలంటే ముఖ్యమంత్రి, హోంమంత్రి అని, కానీ ఆ కింద ఉండేటువంటి SICAకి పెద్దలంటే మీరే కదా. మీ SP, మీకు సంబంధించినటువంటి IG మీరే కదా పెద్దలంటే. మరి వాళ్ళు ఇదే తప్పు చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళకున్నంత మేరకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. వ్యక్తి యొక్క లొకేషన్ చూడవచ్చు వాళ్ళు కూడా.
నాగరాజు గారు యాడ్ ఉన్నారు, మస్తాన్ గారు యాడ్ ఉన్నారని లొకేషన్ ట్రేస్ చేయొచ్చు. అలాగే వాళ్ళు అడిగితే అన్అఫీషియల్గా కొంత సీడీఆర్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు కొద్దిగా చట్టం టైట్ చేశారు కానీ ఆ రోజుల్లో మరి ఆ విధంగా వాళ్ళు చేస్తే మీరు ఊరుకుంటారా? అంటే అధికారులు ఊరుకుంటారా? ఊరుకున్నారు కదా. అటు ఉన్నప్పుడు రూల్ పొజిషను యాక్ట్ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎవరో చెప్పారని ఏ విధంగా తప్పించుకోగలుగుతారు? ఏ విధంగా తప్పించుకోరు? అయితే ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా ఇది ఎవరో చెబితే మేము చేసామని మాత్రం ఎవరు ఇంతవరకు, నిన్న సిట్ ముందు కూడా అది డిస్కషన్లో ఎవరు చెప్పలేదనేది నాకు అర్థమైంది. సిట్టు మళ్ళీ మిమ్మల్ని ఏమన్నా మళ్ళీ ఒకసారి రామానిందా? లేదు నిన్న బహుశా నన్ను ఒక్కడే అనుకుంటా ఉదయం సాయంత్రం 2 పూట్ల చేశారు కాబట్టి ఆ అవకాశం లేదు. మళ్ళీ భోజన సౌకర్యం కల్పించారా? నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చానండి, వేరే పని ఉంది. ఓకే. మరి ఏపీలో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ అదంతా ఏమీ జరగలేదంటారా? సార్ నేను నా ప్రారంభంలోనే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలోనే చెప్పాను, దేశంలో ప్రతి రాష్ట్రంలో అక్కడ ఏం బయటికి రాలేదే. అదే ఇక్కడ మాత్రం ఎందుకు ఈ ఫోన్ టాపింగ్ ఎవరు ఇంత కలకలం రేపుతుంది? ఎగ్జాక్ట్లీ నేను ఇందాక అది కూడా చెప్పాను, ఆ సమాధానం కూడా చెప్పాను. ఈ ప్రభుత్వం వచ్చి ఇంత బలంగా పట్టుకుంది కాబట్టి ఆ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. బహుశా ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళు మరి ఈ విషయాలు చూసారా లేదా నాకైతే అవగాహన లేదు. అంటే నాకైతే చెప్పలేదు వాళ్ళు ఎక్కడ కూడా. బహుశా వాళ్ళు కూడా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ల గురించి కొత్త ప్రభుత్వం కనుక పట్టించుకున్నట్లయితే అక్కడ కూడా బయటకు వచ్చాయి కదా. గత 5 ఏళ్ల సిట్టు ముందు రాజర్ కావాల్సి వచ్చేది మీరు అట్లే గత 5 ఏళ్ల అక్కడ ఇంకా ఎక్కువ మాట్లాడింటారు కదా. గత 5 ఏళ్ల పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉన్నట్లయితే ఈ ప్రభుత్వం వదిలేదు కాదు కదా, వెంటనే పట్టుకొని. ఇంకా అంటే ఎందుకంటే ఇక్కడ ఇంతవరకు ఏ అధికారిని కూడా ఎక్సెప్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ ఏ అధికారి కూడా పక్కన పెట్టడం కానీ జైలుకి పంపించడం కానీ జరగలే. ఇక్కడ ఏ ఐపీఎస్ అధికారిని కూడా ఇక్కడ పంపడం జరగలే. కానీ అక్కడ అసలు చాలామంది ఐపీఎస్ అధికారులు ఉదయం నుండి సాయంత్రం దాకా స్కూల్కి వెళ్ళి పిల్లలు కూర్చున్నట్టు కూర్చుంటున్నారు. కొద్దిమందిని పక్కన పెట్టారు, కొద్దిమంది రాజీనామా చేస్తున్నట్టు నేను వార్తల్లో వింటున్నాను. కొద్దిమందిని జైలుకి పంపించేశారు, కొద్దిమంది అయితే అసలు అంటే లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్ళిపోయారు. మరి ఏమీ లేకుండా నేను జరుగుతున్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ లాంటి అవకాశాలు అక్కడ ఉంటే అసలు చెప్పేది ఉంది, డైరెక్ట్ ఇక ఏమంటారు రాజమండ్రి సెంట్రల్ జైలే కదా. కాబట్టి బహుశా అక్కడ జరగలేదేమో, జరిగితే ఏమన్నా ఇప్పుడు ఏమైనా దీని తర్వాత ఏమైనా బయటపడతారేమో, వాళ్ళు కూడా అలర్ట్ ఏమైనా చెక్ చేస్తారు మేబీ. చూద్దాం. మరి ఇది ఎఫ్ఐఆర్ అయ్యి తెలంగాణలో ఎఫ్ఐఆర్ 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది కాదు ఇది. నాకు గుర్తున్నంత వరకు 2024 మార్చిలో అయింది. ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉండిపోయారు, ఆయన వచ్చిన తర్వాత నేను అంటుంది ఏంటంటే ఇక్కడ ట్యాపింగ్ వ్యవహారం బయటకు రావటం, ప్రణీత్ రావు గారిని అరెస్ట్ చేయటం, ఇంకా 2-3 అరెస్ట్ చేయటము, ఈ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకుని ఇవన్నీ జరిగినాయి కదా. బహుశా అక్కడ కూడా ఆ స్పృహ ఉన్నట్లయితే అక్కడ కూడా చేసేవాళ్ళు అంటున్నా. ఎందుకంటే 2024 మార్చిలో ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇది ఎఫ్ఐఆర్ అయింది. మరి అక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది 2024 జూన్లో. కాబట్టి ఇక్కడ సమాచారం లాగా అక్కడ కూడా ఉన్నట్లయితే వాళ్ళు కూడా వెంటనే కేసు కట్టేవాళ్ళు కదా అనేది నా అభిప్రాయం. లేదా ఒకవేళ వాళ్ళు చేసి ఉన్నా ఇక్కడ అనుభవంతో మొత్తం ఏమి కనబడకుండా రిలీజ్ కూడా చేసి ఉండొచ్చు. ఏముంది, కరెక్ట్ చెప్పలేం కదా. కరెక్ట్. అది ఆ సముద్రం పాలో లేకపోతే గోదావరి నదిలోనో కృష్ణలో ఏడవ సాట ఆ హార్డ్ డిస్క్లన్నీ కూడా పాడేసింది మేబీ. సో మొత్తం మీద అయితే సిట్టుకి హాజరయ్యారు, మొత్తం ఆ కథ సుఖాంతం అయిపోయింది. ఓకే. ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత మీరు ఎక్కువ ఉత్తరాదిలోనే ఉంటున్నారు. ఉత్తరాదిలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా ఆరం హసన్ గారే ప్రత్యక్షమవుతున్నారు. అక్కడ ఆరం హసన్ గారు వస్తాం చెప్పాను సార్, ఒక దగ్గర దెబ్బతిన్న తర్వాత మళ్ళీ అక్కడ లేచే వరకు అవకాశాలు ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సిందే, అవకాశాలు ఉన్న దగ్గరికి వెళ్ళాల్సిందే. సో ఆ పనిలో భాగంగా ఎక్కడెక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనేది రాష్ట్రాల వారికి చెక్ చేసుకుంటూ, సార్ పాత పరిచయం లేని దగ్గర వేరే వాళ్ళతో రిఫరెన్స్ చేయించుకొని అక్కడికి వెళ్ళిపోయి సో ఆ పనులు చేసే ప్రక్రియలో చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరి జీవితాలు బుగ్గిపాలు కావు అక్కడ. అంటే ఇక్కడ కూడా బొగ్గిపాలు చేయాలనేటువంటి ఉద్దేశం నాకు ఏనాడు లేదు. గుడ్డలు మిగులుతాయి కదా. ఇక్కడ కూడా ఎవరి జీవితాలు బొగ్గిపాలు చేయాలనే ఉద్దేశం నాకు ఏనాడు లేదు. నేను ఇటువంటి ఈ పిచ్చి పనులకు పాల్పడతారని పదే నేను వారిని రిక్వెస్ట్ చేశాను. ఎన్నికల్లో పందాలు కాసి సత్తెనపల్లి ఆ కుర్రాడు చనిపోవడము, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడము, మళ్ళా అక్కడ 2 చనిపోవడము, పెద్ద గందరగోళం అయిపోయింది అదంతా. ఇంకోటి మర్చిపోయారు మీరు, కొన్ని టీవీ ఛానల్లో నా ఫోటో జగన్ గారి ఫోటో వేసి జగన్ ఆరా హత్య అని వీటిని. సరే ఇక మనం ఎవరిని ఏమి ఆపలేము, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు
నేను కూడా ఎందుకంటే పెద్దగా నెగిటివ్గా రియాక్ట్ కాను, ఎందుకంటే వీళ్ళందరూ మనల్ని ఒకప్పుడు అభినందించినట్టుండి వాళ్ళు. కరెక్ట్. ఈరోజు ఈ thumbnails ఎవరైతే పెడుతున్నారో వీళ్ళందరూ కూడా మనం బాగున్నప్పుడు, మనం సక్సెస్ అయినాడు మనల్ని అభినందించినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈరోజు మనం విజయం దెబ్బతిన్నప్పుడు సాధించినప్పుడు చప్పట్లు కొట్టినటువంటి వ్యక్తులే. అప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళు విమర్శించినంత మాత్రాన నేనేం వాళ్ళని నెగిటివ్గా తీసుకోను. సో కాబట్టి ఎవరి ఇష్టానుసారం వాళ్ళు. ఒకటి మొన్న అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ జరిగింది కదా, విమాన ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో అక్కడి మా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చనిపోయారు. సరే, విజయ్ రూపానీ గారికి మీకు మంచి అనుబంధం ఉండేది అంటారు? అంటే మంచి అనుబంధం అంటే ఆ అనుబంధం అనేది ఇద్దరు చెప్పుకుంటూ వచ్చేది. కానీ సార్, నేను పంజాబ్లో భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో లూధియానా వెస్ట్ అనేటువంటి బై ఎలక్షన్ వచ్చింది అక్కడ. ఈ లూధియానా వారు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ అక్కడ. వారు గుజరాత్ నుండి పంజాబ్ ఇన్ఛార్జ్ అనమాట. సో వారు ఈ లూధియానా వెస్ట్ బై ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి గెలవడం లేదా మంచి ఓట్లు రావడం జరిగితే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అందుకోసం అంటే భారతీయ జనతా పార్టీ పంజాబ్లో చాలా బలపడింది, గతం కంటే కూడా ఇప్పుడు చాలా బలపడింది. అందుకని వారు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి అక్కడే కూర్చొని వారు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. సో నేను కూడా అక్కడ సర్వే స్ట్రాటజీ ఇవన్నీ చేస్తున్నాను కూడా నేను కూడా అక్కడే ఉన్నాను. చాలామంది ఫోన్లు చేసి ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉన్నానంటే ఎప్పుడు వస్తామంటే విజయ్ రూపానీ గారు ఉన్నారు, వారిని అటు పంపించేసి ఇటు వచ్చేస్తాను అని చెప్తుండేవాడిని. నేను అక్కడ నుండి బయలుదేరి విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే అలా జరగడం అనేది నాకు చాలా బాధ వేసింది. నేను చాలా అంటే చాలా బాధపడ్డాను. నేను వారిని అటు గుజరాత్ వారు వెళ్ళిపోతే నేను ఇటు విజయవాడ పని ఉంది, విజయవాడ వస్తానని చెప్పేవాడిని 2-3 రోజులుగా. వారు ఆ విధంగా వెళ్ళటం ఆయన కాకుండా ఉంటే, ఆయన లేకుండా ఉంటే బాగుండు అనేది నేను ఆల్మోస్ట్ అంటే టీవీలో వస్తున్నా కూడా అక్కడ వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం 4 గంటల పాటు ప్రయత్నం చేశాను. వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు కూడా ఇంకా కాదేమో అంటే వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే ఒక దుర్వార్తని వెంటనే ఎవరు కూడా కన్ఫర్మ్ చేయరు. కాబట్టి ఆ 4 గంటల పాటు విజయ్ రూపానీ గారి ఫ్లైట్ మిస్ అయితే బాగుండు, ఆయన లేట్ అయితే బాగుండు. ఎవరో ఒక లేడీ కూడా లేట్ అయ్యి తను బతికిపోయింది, అయి ఉండొచ్చేమో, వెళ్ళలేదేమో. ఆయన కూడా బై ఎలక్షన్ ఇంక 3 రోజులు ఉండగా ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నాడు ఈయన ప్లాన్ అట్లా అనుకున్నాం. సాయంత్రానికి వారు కొద్దిపాటి పరిచయం అంటే రూపానీ గారితో అక్కడ పంజాబ్ ఉన్న పరిచయం. ఆయన వ్యక్తిత్వం గురించి ఏం చెప్తారు? ఎలాంటి వ్యక్తిత్వం సార్ వాస్తవంగా విజయ్ రూపానీ గారి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. వారు యాక్చువల్గా వారు పుట్టింది బర్మాలో. వారు పుట్టుకతో భారతీయుడు కాదు, వారు పుట్టింది బర్మాలో. వారు సుమారు 7-8 మంది సంతానంలో వారు చిన్నవారు వారి కుటుంబంలో. అక్కడ ఉండేటువంటి రాజకీయ స్థిరత కారణంగా వారు ఆ రోజుల్లోనే అంటే వారు 12 ఏళ్ల వయసు అప్పుడు ఈ భారతదేశానికి వచ్చారు. వచ్చి సెటిల్ అయ్యి చిన్ననాటి నుండి ఏబీవీపీలో పనిచేసి ఆ ఏబీవీపీ తర్వాత బీజేవైఎంలో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో అట్లా పనిచేసుకుంటూ సాధారణ కార్పొరేటర్గా రాజ్కోట్లో వారు కార్పొరేటర్గా తర్వాత మేయర్గా ఉండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అహ్మద్ బిన్ పటేల్కి ఫస్ట్ అవకాశం కల్పించారు. తర్వాత వెంటనే అవకాశం వారికి సుమారు 6.5 సంవత్సరాలు వారికి అవకాశం కల్పించారు. 2 టర్మ్స్ వారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. కానీ ఎక్కడ కూడా ఆయనతో కలిసినటువంటి వారు మా స్టాఫ్ రెగ్యులర్ ఆయనతోనే ఉండేవారు. నేనేదో నాకంటే కూడా మా స్టాఫ్ రెగ్యులర్గా ఆయనతోనే కలిసి ఉండేవారు. అసలు ఆయన ముఖ్యమంత్రి అంటే ఎవరు నమ్మరు సార్, అట్లా ఉన్నాడు సార్, ఆయన అట్లా మాట్లాడుతున్నారు సార్, అంత సింపుల్గా అంత ఈజీగా, అంత ఈజీ మూవింగ్, అంత కామ్ గోయింగ్. అసలు ఎక్కడ కూడా దర్పం. మా ఏరియాలో మేము కౌన్సిలర్ని కార్పొరేటర్ని చూస్తుంటాం సార్, వాళ్ళు ఎంతో గొప్పగా పెద్ద వ్యక్తుల్లాగా చలామణి అవుతుంటారు వ్యవహార శైలిలో. అసలు ఆయన 2 సార్లు గుజరాత్ లాంటి రాష్ట్రానికి, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు లేకుండా ఎవరు కూడా గుజరాత్ ముఖ్యమంత్రి కాలేరు కదా. మరి ఈరోజు దేశంలో ప్రపంచంలో అత్యంత బలవంతులైనటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాల యొక్క ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన ఎక్కడ కూడా దర్పం కానీ ఇది కానీ లేదని మా పిల్లలు మా స్టాఫ్ చనిపోయిన తర్వాత చెప్తుంటే ఇక్కడ మేము మా హైదరాబాద్ ఆఫీస్లో మా పంజాబ్ ఆఫీస్లో కూడా మేము నివాళి కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. చాలా అరుదు, మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్తారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రూపానీ గారి మరణం. నాకు ఒక చిన్న ఇదండి, మస్తాన్ గారు ఒక ముస్లిం, తప్పుగా అనుకోద్దండి, ఒక ముస్లిం. కానీ ముస్లిం అయినా కూడా ఆయనకు హిందూవాదం ఎక్కువ, హిందుత్వాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. గోశాలలు ఏర్పాటు చేయడము, హిందూ పండుగలు పెద్ద ఎత్తున నిర్వహించడం, ఇలాంటివి చేస్తుంటా ఉంటుంటారు కదా. మరి అసలు ఎట్లా అంటే
ఇదే తరహాలో మళ్ళీ బీజేపీతో కూడా మీకు మంచి అనుబంధం ఉంది అంటారు. అందులో ఉత్తరాదిలో ఎక్కువ బీజేపీ వారితో ఎక్కువ మీరే ఉంటారు. ఎలా అసలు బీజేపీతో మీకు అనుబంధం ఎలా ఏర్పడింది? మామూలుగా ముస్లిమ్స్ అంటే కాస్త దూరంగానే ఉంటారు. చాలా అరుదుగా ఉంటారు బీజేపీతో కనెక్ట్‌లో. కానీ మీకు అంత అనుబంధం ఎలా ఏర్పడింది ఆ స్థాయిలో? అంటే దీని మీద నాగరాజు గారు మనం ఇంకొక సపరేటు ఒక సెషన్ పెట్టుకుంటే తప్పితే సంపూర్ణమైనటువంటి సమాధానం మీకు లభించదు. నేను ఈరోజు ఏదో ఈ భావాల పట్ల ఆకర్షితుడని నాకు చిన్ననాటి నుండి అంటే చిన్ననాటి నుండి అంటే చాలా చిన్నప్పటి నుండి చాలా చిన్నప్పటి నుండి నేను 6వ తరగతిలోనే చిన్మయ మిషన్లో భగవద్గీత నేర్చుకోవడం కోసం నేను జాయిన్ అయ్యాను. అంటే అనేక మంది గురువుల యొక్క సహకారం, వారి యొక్క సూచన మేరకు. ఎందుకంటే మా తల్లిదండ్రులు చదువుకున్నవారు కాదు. మా తల్లిదండ్రులకి చదువు లేదు, వారికి ఏం తెలియదు కూడా. కానీ నేను మా గురువులనే ఆదర్శంగా తీసుకుని మా గురువులనే అంటే వారి యొక్క చేయుతతోనే నేను ఇటువంటి సలహాలు సూచనలు తీసుకొని నేను అంత చిన్న వయసులోనే నేను భగవద్గీత అంటే నేను 6వ తరగతి వయసులో నేను భగవద్గీత 6వ తరగతిలో నేను భగవద్గీత 9వ అధ్యాయం సంపూర్ణంగా కంఠస్థం చేసినటువంటి వ్యక్తిని. కాబట్టి నేను ఆ లైన్లో చిన్నప్పటి నుండి ఉన్నాను. అయితే గుర్తుందా? ఉంటుందిలేండి. నేను తర్వాత 10th క్లాస్ అయిపోతూనే నేను ఏబీవీపీ పరిచయం కావటం అనేది సో నాకు సమాజం గురించి, ప్రపంచం గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడింది. ఎప్పటికైనా ఆరా మస్తాన్ గారు బీజేపీలో ఒక మంచి స్థాయికి వెళ్తారు అనేది అయితే బయట బాగా అంటే ఇది చాలా మంది అనుకుంటూనే ఉంటారు. నేను ఏబీవీపీలో పనిచేస్తున్నప్పుడు అనేక మంది ఈయన బీజేపీలోకి వెళ్ళడానికి ఏబీవీలో పనిచేస్తున్నాడు అని అనుకున్నారు. నేను ఏబీవీపీ నుండి రిలీవ్ అయ్యి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు ఇంకా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. నేను అంటే నా వ్యక్తిత్వం రాజకీయాలకు సరిపడదు అని నేను బలంగా నమ్మిన వ్యక్తిని. నా వ్యక్తిత్వం రాజకీయాలకు సరిపడదు, నేను రాజకీయాలకు తెర వెనుకే, రాజకీయ పార్టీలకు లేదా రాజకీయాలకు దూరంగా తెర వెనుకే ఉండి ఈ రంగంలోనే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. 2024 ఎన్నికలు తగిలే గాయాలు మారిపోయాయి సార్. చాలా పెద్ద గాయం, కానీ అంతకంటే బలంగా నన్ను నేను సరి చేసుకోవడానికి ఉపయోగపడే సందర్భం కూడా అది. చాలా పెద్ద గాయం అది, చాలా పెద్ద గాయం. 2029లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? 2024 తర్వాత నేను అనేక రాష్ట్రాలు చేశాను, ఎక్కడ కూడా నాకు అసలు ఇబ్బంది కాలేదండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అండ్ నేను ఇప్పుడు వెంటనే మీకు చూపించవచ్చు కూడా, అయితే ఎబ్బెట్టుగా ఉంటుందని చూపించట్లా. నేను ఆ తర్వాత ఎబ్బెట్టుగా ఉంటుంది అంటే నేను ఎవరు పెద్దవాళ్ళతో జరిగినటువంటి రిపోర్ట్ షేరింగ్స్ అవి చూపించాల్సి ఉంటుంది. అది అంత ధర్మం కాదు. సరే చెప్తున్నా, అంటే అంత పర్ఫెక్ట్గా మీరు ఆ వ్యక్తుల పేర్లు చూపించకుండా ఉంటారంటే నేను ఎప్పుడూ చూపిస్తాను. ఎందుకంటే ఇది మీరు ఒకసారి చూడగలిగితే ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి ఢిల్లీ ప్రీ పోల్ సర్వే రిపోర్ట్. బహుశా మీకు కనబడుతుండే ఉంటుంది. అవతల వ్యక్తి ఏమని పెట్టారు, అచ్చా మీకు చూపించవచ్చు. బహుశా మీకు కెమెరా కనబడుతుంది. అంటే ఎందుకు రిలీజ్ చేయలేదంటే నేను రిలీజ్ చేసి తెలుసుకోవాలా. అది ఇప్పుడు మీకు చెప్పింది అది నేను మీడియా ముందు రిలీజ్ చేసి ఉండొచ్చు కాక, కానీ కనీసం దెబ్బతిన్న తర్వాత ఒక ఏడాదైనా సమయం తీసుకోకుండా మీడియా ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడటం అనేది నాకు సరైనదిగా అనిపించలేదు. నా వ్యక్తిత్వానికి ఆ పని కరెక్ట్ అనిపించాల. నేను తర్వాత అన్ని రాష్ట్రాలు ఎలక్షన్ చేసుకుంటూ వచ్చా, రిడక్షన్స్ కూడా బాగానే వచ్చింది, కానీ ఎక్కడ కూడా నేను దాన్ని కనీసం ఒక సంవత్సరం గ్యాప్ తీసుకోవాలనుకున్నాను. 2024 ఏపీ ఎన్నికల సమయంలో మీకు తగిలిన గాయంతో ఎలాంటి పాఠం నేర్చుకున్నారు? నాగరాజు గారు, వెంటనే అసలు ఎక్కడ పొరపాటు జరిగింది అని తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఫామ్ 20 గురించి మేము వెయిట్ చేయడం జరిగింది. ఫామ్ 20 అంటే ఈ ఎన్నికల కౌంటింగ్ రోజున ప్రతి పోలింగ్ బూత్లో ఏ పార్టీకి లేదా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఫిల్ చేసేసి అదే రోజు సాయంత్రానికి ఇంటర్నెట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్లోడ్ చేసింది. వాటన్నిటిని మేము డౌన్లోడ్ చేసుకొని పోలింగ్ బూత్ల వారీగా మేము చెక్ చేసుకుంటాం. ఫలానా నియోజకవర్గంలో మేము అనుకున్నట్టుగా ఈ పోలింగ్ బూత్లో ఓటింగ్ ఆ పార్టీకి వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటాం. సో మీరు అడిగినట్టుగా మమ్మల్ని మేము పొరపాటు ఎక్కడ జరిగింది అని తెలుసుకునే దాంట్లో భాగంగా ఫామ్ 20 గురించి మేము ఎదురు చూసాం. అనేక సందర్భాల్లో మేము ఎలక్షన్ కమిషన్ని సంప్రదించాం, తెలిసినటువంటి పార్లమెంటు సభ్యులతో లేఖలు రాయించాం. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఫామ్ 20 పెట్టినటువంటి ఎలక్షన్ కమిషను
ఆంధ్రప్రదేశ్ యొక్క ఫామ్ 20ని 109 రోజుల పాటు ఇంటర్నెట్లో అప్లోడ్ చేయలేదు. 109 రోజులు. ఎందుకు కారణం ఏంటి? నాకైతే తెలియదు అది. మరి ఈరోజు వైసీపీ ఎంపీలు కొంతమంది సీనియర్ నాయకులంతా కూడా ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కూడా కలిసి అవును, ఈవీఎంల కలిసి మీద చూశాను. దాని మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది కదా. ఈవీఎంల మీద కంటే కూడా అంటే ఆ రోజు సాయంత్రం 6 గంటల 10 నిమిషాలు ఎన్నికల ఓటింగ్ శాతం అదేదో 63 వరకు ఉండింది. 6 గంటల 10 నిమిషాలు అవును. ఉన్నట్టుండి 81.8% ఎలా 6 పెరిగింది? గంటల 10 నిమిషాలకి ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ప్రకటించిన దాన్ని బట్టి 68%, 68%. 68 ప్లస్, 68 ప్లస్ అంటే 68 పాయింట్ సంథింగ్ అయింది. కానీ తుది ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి 81.86 అని చెప్పి అనౌన్స్ చేశారు. సో 81.86 అంటే 68 అంటే సుమారుగా మీకు 14%, అప్రాక్సిమేట్లీ 14% ఓటింగ్ పెరిగింది. దాని మీదనే ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఎలక్షన్ కమిషన్ ముందు, ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం ముందు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టింది. ధర్నా కాదు, 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం జాతీయ మీడియా మొత్తాన్ని పిలిచి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సుమారు 12.54% పోలు కాని ఓట్లు కౌంటింగ్ చేయబడ్డాయి అని చెప్పి ఎన్నికల కమిషన్ మీద ఆరోపణ చేసింది. 12.54% అంటే అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క నియోజకవర్గానికి 25,000 ఓట్లు అదనంగా, అంటే పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అని ఆరోపించడం జరిగింది. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో ఆ రోజు సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు పోల్డ్ అయినటువంటి పర్సంటేజ్ 68%. మూడవ రోజు అంటే సుమారు మే 13వ తేదీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి పర్సంటేజీ 81.86%. ఇంత ఎక్కువ ఓట్స్ పోలైని అని మీరు ఎలా ప్రకటించారు? ఇన్ని రోజులు సమయం ఎందుకు తీసుకున్నారు? 6 గంటల తర్వాత 14% ఓటింగ్ జరిగిందా అనేది ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ వెంటనే ప్రకటించి ప్రెస్ మీట్ పెట్టింది. సో నేను వాటికంటే కూడా ఫామ్ 20, ఇప్పుడు సపోజ్ సమ్ ఎక్స్ అనేటువంటి పర్సన్ ఒక నియోజకవర్గంలో పోటీ చేశాడు అనుకోండి, తనకు అధికారికంగా ఏ బూత్లో ఎన్ని ఓట్లు పడినాయో తెలుసుకునేటువంటి అధికారిక పత్రం ఫామ్ 20. ఆ అధికారిక పత్రాన్ని తీసుకొని మాత్రమే తను కోర్టుకు వెళ్ళగలుగుతాడు. కానీ ఏ ఎలక్షన్ పిటిషన్ అయినా ఫలితాలు వచ్చిన తర్వాత 30 రోజుల్లోపు కోర్టులో మనం దావా వేయాలి. ఫలితాలు వచ్చిన తర్వాత 30 రోజుల్లోపు. కానీ మీరు ఫలితాలు వచ్చిన తర్వాత 109 రోజుల తర్వాత ఫామ్ 20 అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏ విధంగా కోర్టుని అప్రోచ్ కావాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఎక్కడన్నా ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టాం, లేదు ఎగ్జామ్ పెట్టాం, ముందుగానే చెప్తాం బాబు ఇన్ని మార్కులు రావాలి, లేదంటే ఇన్ని పాయింట్లు రావాలి, ఇన్ని పాయింట్లు వచ్చినటువంటి వాళ్ళు గెలిచినట్టు. ఆ ఆట పూర్తయిన తర్వాత ఫలితాల ప్రకటన కంటే ముందు లేదు ఆటకు ముందు పెట్టినటువంటి నిబంధనలన్నీ మార్చేస్తున్నాం, ఇప్పుడు కొత్త నిబంధనలు పెడుతున్నాం అని అనగలమా? అనలేము. అంటే అది సహేతుకమేనా? కరెక్ట్ కాదు, సహేతుకం కాదు కదా. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కంటే ముందు ఒక ఎస్ఓపి ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ విమర్శలతో అసలు ఎస్ఓపిని మార్చేసింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎస్ఓపి మార్చేసింది. ఎస్ఓపి మార్చి ఎవరన్నా నా బోటోడు ఇదేంటి మీరు ఎందుకు ఇట్లా ఇస్తారు, 109 రోజులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫామ్ 20 ఆపడం ఏంటి, ఎందుకు ఎవరు అంటే, లేదు మేము ఎస్ఓపి మార్చేసాము, మేము ఎప్పుడైనా ఇవ్వచ్చు. అదేంటి ఇన్ని సంవత్సరాలు ఉండిన ఎస్ఓపి, ఎలక్షన్ కంటే ముందు ఉన్నటువంటి ఎస్ఓపిని ఇప్పుడు ఎట్లా మారుస్తారు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు అర్థమయ్యంటే ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేటువంటి భాషలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎస్ఓపి మార్చడం ఏంటి అసలు? ఇది ఎక్కడ అంటే నేను అంటుంది ఏంటంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని పరిష్కరించవలసినటువంటి, సమాధానపరచవలసినటువంటి సంపూర్ణ బాధ్యత భారత ఎన్నికల సంఘం మీద మాత్రమే ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాజకీయ పార్టీలు చేసే పని కాదు ఇది. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ కాదు, అది ఇండిపెండెంట్ బాడీ. ఇండిపెండెంట్ వాళ్ళు దీన్ని ఇప్పుడు అనేక మందికి ఇటువంటి సందేహాలు వచ్చినప్పుడు నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక ఎన్జిఓ మీ ఆఫీస్ ముందుకు వచ్చి గొంతు చించుకొని అరిస్తే
అతను అతను చెప్పే మాటలు తప్పైతే ఏం చేయాలి? అతని మీద కేసు పెట్టాలి. కరెక్ట్. కేసు పెట్టి అతను దేశద్రోహం కుట్ర పెట్టి లోపల పడేయాలి. మరి మీరు చేశారా పని ఎప్పటివరకు? చేయలేదు. అంటే ఏంటి, మీరు ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పినటువంటి విషయాన్ని ఆమోదిస్తున్నారా? మీరు ఆమోదిస్తున్నట్ట? అంతే కదా. 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు అతను. దాదాపు 123 పేజీల రిపోర్ట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ వచ్చినాయి అనేటువంటి. నేను ఎందుకు ఇది మాట్లాడలేదంటే, నేను ఫెయిల్ అయి ఉన్నాను కాబట్టి నేను మాట్లాడకూడదనే ఉద్దేశం నేను ఎప్పుడు మాట్లాడలా. కరెక్ట్. ఎందుకంటే ప్రతి వ్యక్తి కొన్ని నైతిక విలువలు పాటించాలి. నేను నా ఫెయిల్యూర్ని సంపూర్ణంగా ఒప్పుకుంటూ, నా ఫెయిల్యూర్ వల్ల ఎవరైనా జీవితాల్లో నష్టం జరిగితే వారందరికీ నేను క్షమాపణలు చెప్తూ, నేను గత సంవత్సర కాలంగా దేని మీద ఎక్కడ వ్యాఖ్యానించాల. అసలు ఇంత ఘోర వైఫల్యాలు చూసినప్పుడు మీరే అదే సర్వే అటు ఇటు కావచ్చు, అదే మనం దేవుళ్ళం కాదు, అటు ఇటు అయిపోయింది. ప్రజలే దేవుళ్ళు, వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తారో తెలీదా? ఆ మూమెంట్లో ప్రజలకు ఏమనుకుంటారో తెలియదు. తర్వాత ఈవీఎంలా ప్రజల పక్కన పెడితే ఇంత అంటే 151 నుంచి 151 కదా, అవును, 151 నుంచి ఒక్కసారిగా 11కి పరిమితం కావడం అనేది అంటే 151 11 అవ్వచ్చా అవ్వకూడదా అన్నది కూడా సమస్య కాదు నాగరాజు గారు. మీ సర్వేలో అంతా ఉన్నిందా? అంత Yes, తేడా లేదు కనిపించిందా? లేదు తేడా కనపడలేదని కదా నేను చెప్తున్నాను. ఆ. తేడా కనపడలేదని చెప్తున్నాను. సరే 151 11 అయిందా అనే అది దానికంటే ఓకే, ఎటైనా కావచ్చు, కాదు, ఒకటి కూడా కావచ్చు. అది Exactly. తమిళనాడులో జరిగినాయి కూడా, అవి జరిగింది. సింగిల్ డిజిట్ కూడా వచ్చాయి. అవును అవును అవి జరగచ్చు. కానీ మీరు సర్వేలలో అంత తేడా కనిపించిందా? మా సర్వేలో రాలేదండి. మా సర్వేలో రాలేదు. అది కాకుండా ప్రతి నియోజకవర్గానికండి ఒక రాజకీయ లేదా ఎన్నికల చరిత్ర ఒకటి ఉంటుంది. ఒక ఎన్నికల చరిత్ర. మీరు 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాన్ని తీసుకోండి, 1983 వరకు ఒక రకమైనటువంటి రాజకీయం, 1983 తర్వాత ఇంకో రకమైన రాజకీయం. తెలుగుదేశం పార్టీ 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం జరిగిన తర్వాత అక్కడ ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ మధ్య వచ్చింది. సో ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీగా కాంగ్రెస్ కాస్త రూపాంతరం చెందింది అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది. అలాగే మీకు 1983 తర్వాత మనం రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే 1982లో లేదా 83 మొదటి ఎన్నికలు అనుకోండి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పార్టీ పెట్టారు. 83 ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేటువంటిది ఒక సంచలనం. ఆ తర్వాత రాజకీయాల్లో మనం చూస్తే వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్ అనేటువంటిది ఒక సంచలనం. ఆ తర్వాత చూస్తే 2004లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఒక రకమైనటువంటి టెండర్ సెటర్. ఆ తర్వాత 2014 చూసుకున్నట్లయితే 2014లో ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవి కూడా కొత్త పార్టీలుగా రూపాంతరం చెందింది, రాష్ట్రం విడిపోయింది, కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాజకీయ తెర మీదకి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఇది ఒక ట్రెండ్ సెటర్. అంటే నేను 4 ట్రెండ్ సెట్స్ గురించి మాట్లాడా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, వంగవీటి మోహన్ రంగా గారి మర్డరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, 2014లో రాష్ట్రం విడిపోయి కూటమి ఏర్పాటు కావడం. ఈ 4 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్లో కొంత తేడా వచ్చింది, కానీ అబ్నార్మాలిటీ లేదు. మీకు అర్థమయ్యేటువంటి ఒక నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ గౌరవ మంత్రి గారు ప్రాతినిధ్యం, లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తారు కూడా అందరికీ కూడా. 1983 నుండి మొన్న జరిగినటువంటి వరకు 10 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అక్కడ 10 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 9 అసెంబ్లీ ఎన్నికల్లో కనుక మీరు గమనించినట్లయితే గెలిచిన అభ్యర్థికి మినిమం 12 ఓట్లు వచ్చినాయి, మ్యాక్సిమం 10,600 ఓట్లు వచ్చినాయి. మినిమం 10,600, మినిమం 12 ఓట్లు, 10,600. ఇది దాని యొక్క రేంజ్. 9 ఎన్నికల్లో కూడా. కానీ నేను మీకు ఇప్పుడు చాలా విషయాలు చెప్పాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చెప్పాను, వంగవీటి రంగా గారి హత్య గురించి చెప్పాను, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర గురించి చెప్పాను. ఆ తర్వాత 2014లో కూడా, అంటే ఒక నియోజకవర్గానికి గత 35 ఏళ్లలో, గత 40 ఏళ్లలో ఒక చరిత్ర అనేటువంటిది ఉన్నది. ఇది 170 నియోజకవర్గాలకు ఉంది. కానీ మొట్టమొదటిసారిగా మొన్న ఒక అబ్నార్మల్ రిజల్ట్ వచ్చేసింది. 91,000 ఉంటాయి మెజారిటీ. ఎస్, మన రాష్ట్రంలో నెంబర్ 2 శ్రీనివాస్ గారు ఫస్ట్. ఒక అబ్నార్మల్ రిజల్ట్ వచ్చేసింది. దీన్ని మేము ఊహించలేకపోయాం. ఎందుకు వచ్చింది ఇంత? మేమేమో ఇప్పుడు ప్రతిదానికి ఒక 40 ఏళ్ల రాజకీయాన్ని
175 నియోజకవర్గాలను ముందర పెట్టుకొని చూస్తే ఇన్ని ప్రధాన సంఘటనల మధ్య లేదా ఇన్ని ఎలక్షన్స్ యొక్క ట్రెండ్ సెట్, ఇవన్నీ కూడా ట్రెండ్ సెట్ ఇన్సిడెంట్స్, ఇవన్నీ కూడా ఇన్ని ట్రెండ్ సెట్ చేసేటువంటి ఇన్సిడెంట్స్ మధ్య కూడా అక్కడ వచ్చినటువంటి వ్యత్యాసం అబ్నార్మల్గా లేదు. 10,000 అంటే 5% అండి. 10,000 అంటే 5%. అంటే మీకు మంగళగిరి యొక్క యావరేజ్ +or- 5% గత 40 ఏళ్లలో. కానీ మొన్న ఊహకు అందనంత ఇది నాట్ ఓన్లీ మంగళగిరి. ఇప్పుడు మీరు మొన్న గమనించినట్టయితే శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి గురించి ప్రస్తావించారు. బహుశా మీరు ఫాలో అయ్యారో లేదో, అబ్నార్మాలిటీ ఏ విధంగా వచ్చింది అనేటువంటి దాని గురించి. మీరు ఎప్పుడైనా అవకాశం ఇస్తే 175 నియోజకవర్గాల గురించి కూడా చెప్తాను ఏ విధంగా. ఈ అబ్నార్మాలిటీ అనేది గత 40 ఏళ్లలో లేదు, ఇప్పుడు ఒకసారి వచ్చింది. వచ్చిన దానికి ఏమన్నా ప్రధానమైన కారణాలు ఉన్నాయా మీరు కూడా చెప్పొచ్చు యాజ్ ఏ జర్నలిస్ట్గా. అంటే నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే కాదు అనేక రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాను కాబట్టి 2% ఓట్ల తేడా కనుక ఉన్నట్లయితే, సపోజ్ మీరు ఎక్స్ అనేటువంటి పార్టీ ప్రచారానికి వెళ్ళారు, మీ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది. ప్రజలు మీ పట్ల ప్రేమగా చూడరు, అసలు చూడరు, వచ్చారు పోయారు అనుకుంటారు. 5% కనుక తేడా ఉన్నట్లయితే మీ పట్ల కోపంగా చూస్తారు, మీ పట్ల కోపంగా చూస్తారు. 8% మించి తేడా ఉన్నట్లయితే అసలు అభ్యర్థులు రోడ్ల పక్కన తిరగలేరు, అంటే రోడ్ల మీద ఓట్లు అడుగుతూ తిరగలేరు. మరీ ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో అసలు ఏమంటారు, ఆ భావన అంటే ఓటర్లలో ఆ వ్యతిరేక భావన స్పష్టంగా కనపడుద్ది. అంటే మీరు ఎన్నికల ప్రచారం చేయలేరు. మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ తెలంగాణలో పాలకుర్తి అనేటువంటి నియోజకవర్గం, దయాకర్ రావు గారు ఎప్పుడు ఓడిపోలా. దయాకర్ రావు గారు మొన్న మొదటిసారిగా ఓడిపోయారు. చిన్న వయసు ఉన్నటువంటి ఒక మహిళ చేతిలో ఓడిపోయారు. అక్కడ దయాకర్ రావు గారు కొన్ని గ్రామాల్లోకి వెళ్ళలేకపోయారు. ఏనాడు ఓటమి చూడనటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కొన్ని గ్రామాల్లో ప్రజలు అడ్డుకున్నారు. అంటే వ్యతిరేకత అనేటువంటిది సర్టెన్ మోతాదు దాటిన తర్వాత ఆ విధంగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం. తెలుగు రాష్ట్రాలకి తమిళనాడు కూడా అట్లే ఉంటుంది. కానీ మొన్న కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య వ్యత్యాసం సుమారు 15%. నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానం మేరకు 15% తేడా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో అసలు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే అవకాశమే ఉండదు. వాళ్ళని రోడ్ల మీద ప్రజలు తరమాలి, ఆడవాళ్ళు పేడ నీళ్లు చల్లాలి. ఇది అంత గ్యాప్ కనుక ఉండి, కానీ ఎక్కడ కూడా 175 నియోజకవర్గాల్లో ఆ ఇన్సిడెంట్ ఎక్కడ కనపడలా. ఎందుకంటే మేము కూడా మీలాగా అన్ని న్యూస్ ఛానల్స్ సంబంధించినటువంటి కంటెంట్ని, అన్ని యూట్యూబ్ అనుకూల వ్యతిరేక, ఒక రాజకీయ పార్టీకి అనుకూల, ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేక, అన్ని న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి డేటాని మేము భద్రపరుస్తాం. మా దగ్గర మీరు ఎప్పుడు అడిగినా కూడా మా దగ్గర ఆ డేటా ఉంటుంది. ఆ డేటాని కూడా మేము విశ్లేషిస్తాం. ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళని అడ్డుకున్నదో, లేదా పేడ నీళ్లు జల్లిందో, వైసీపీ నాయకుల్ని కొట్టిందో, మా ఊరికి ప్రజానికి రావద్దని చెప్పిందో ఎక్కడ కూడా నాకు కనబడలేదు. ఈ పరిస్థితుల్లో ఫలితాలు ఇట్లా రావటాన్ని మేము ఒక రకంగా షాక్కి గురయ్యాం. షాక్కి గురైన తర్వాత వెంటనే చెక్ చేసుకోవాలి మనం ఏ పోలింగ్ బూతుల్లో ఎక్కడెక్కడ మన సర్వేకి అనుగుణంగా వచ్చినాయి, ఎక్కడ అనుగుణంగా రాలేదు చెక్ చేసుకోవాలని ఫామ్ 20 కోసం ఎదురు చూసాం. ఫామ్ 20 మాకు 109 రోజుల తర్వాత వచ్చింది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలు చూసాం. మీరు కూడా బహుశా టీవీ ఛానల్లో చూసుంటారు. హిందూపురం లాంటి నియోజకవర్గం కానీ, కురుపాం లాంటి నియోజకవర్గం కానీ, అరకు లాంటి నియోజకవర్గం కొన్ని చూసాం. చూసిన తర్వాత ఇంక మేము మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి, ఎందుకంటే 109 రోజులు అంటే ఆల్మోస్ట్ 3 నెలలు దాటిపోయిన తర్వాత, 3.5 నెలల తర్వాత ప్రజలు కూడా అంత సహకరించరు. ఎప్పుడు అయిపోయింది కదా వదిలేయా అంటారు. అంటే పోస్ట్ పోల్ చేద్దాం అనుకున్నాం మేము. ఇది చూసిన తర్వాత మేము షాక్ గురయ్యాం అనమాట. సో కాబట్టి మా ఫెయిల్యూర్ అనేటువంటిది ఒక ఎత్తండి. సరే, మేము ఫెయిల్ అయినందువల్ల దేశానికో రాష్ట్రానికో వచ్చిన నష్టం ఏం లేదు. ఏదైనా నష్టం వస్తే మాకు వచ్చింది, మా సంస్థకు వచ్చింది. ఇందాక మీరు అన్నట్టు నేను వీటిని పట్టించుకోవద్దు అన్నా కూడా పట్టించుకొని కొద్దిమంది బెట్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళ ఇళ్లలో కుటుంబాలకు నష్టం వచ్చింది. అది ఖచ్చితంగా నేను ఒప్పుకొని తీరాల్సిందే. నేను వద్దన్నా నా మాట వినకపోయి ఉండొచ్చు కాదు, కానీ వారి కుటుంబాలు అయితే నష్టం జరిగింది. కానీ నేను ఇప్పటిదాకా ప్రస్తావించినటువంటి ఎన్నికల కమిషన్
ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓకే. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ ఇటువంటి వాటి మీద ప్రతిస్పందించాలి. ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి. ఓకే. అవి పెట్టకుండా మీరు ఎస్ఓపీలు మార్చేస్తాం, 3 నెలలు 4 నెలల పాటు మేము ఫామ్ 20 అందుబాటులో తీసుకురాము. ఎందుకంటే 3 గంటల్లో ఫామ్ 20 పెట్టాల్సినటువంటి మీరు 3-4 నెలలు కూడా మేము పెట్టము అంటే ఎలక్షన్కి సంబంధించినటువంటి పిటిషన్స్ వేసి ఇప్పటికి 13 నెలలు అవుతున్న ఇంతవరకు బెంచ్ మీదకి రాకపోవటం అంటే, రీకౌంటింగ్ పెట్టినటువంటి అభ్యర్థుల్ని కలెక్టర్లు ఫోన్లు చేసుకొని ఎందుకులేండి అని చెప్పి బతిమలాడటం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేటువంటి చర్యలు, భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థని బలహీనపరిచేటువంటి చర్యలు. ఇదేదో ఒక వైసీపీనో టీడీపీనో కాంగ్రెస్నో టీఆర్ఎస్నో బలహీనపరిచే చర్యలు కావు. ఇవి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేటువంటి చర్యలు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలని నిరోధించాల్సినటువంటి సంపూర్ణ బాధ్యత ఎన్నికల కమిషన్ మీదనే ఉంటుంది, రాజకీయ పార్టీల మీద కాదు. ఓకే. కాబట్టి ఎన్నికల కమిషన్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి అనేది మాత్రం నా హంబుల్ రిక్వెస్ట్. ఓకే. థ్యాంక్ యూ అండి. ఫైనల్గా సరే, ఇప్పుడు ఏపీలో ఆ ప్రభుత్వం ఎలా ఉంది, వీరు ఎలా ఉన్నారు అనేది మనకు ప్రశ్న వద్దని, ఇంకా చాలా సమయం ఉంది. 2029లో మళ్ళా ఆరా మస్తాన్ గారి సర్వే నిజం కాబోతుందంటే ఏమంటారు? ఖచ్చితంగా సార్, ఆ. 1000% నిజం కాబోతుంది, నిజం అవుతుంది. ఆ. ఖచ్చితంగా ఆ విధంగా మేము చర్యలు అంటే ఎప్పటికప్పుడు మా లోపాలని మేము ఐడెంటిఫై చేసుకునేటువంటి వ్యక్తులు. మా లోపాలని మేము ఎప్పటికప్పుడు చూసుకొని సరిదిద్దుకొని ఎక్కడ కూడా ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటాం. 2029 ఎన్నికల సంబంధించి ఆరా మస్తాన్ సర్వే వాస్తవ రూపం దాల్చనుందంటారా? వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశం ఉందంటారా? 29 కదండి, ఈలోపు రాబోయే ఇతర రాష్ట్రాల ఎన్నికలు కూడా ఆ. ఖచ్చితంగా వాస్తవ రూపం దాల్చబోతున్నాయి. ఖచ్చితంగా. నేను మొన్న ఈ ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర లాంటి ఎన్నికలు ఎందుకు రిలీజ్ చేయలేదంటే ఒక ఏడాదన్నా గ్యాప్ తీసుకోకుండా. ఆ. ఎందుకంటే మనం మదర్ స్టేట్లో ఫెయిల్ అయ్యాం. మనం ఓకే. వేరే స్టేట్ ఫెయిల్ కావటం పక్కన పెడితే మదర్ స్టేట్ మన సొంత రాష్ట్రంలో ఫెయిల్ అయిన తర్వాత ఆ. కనీసం ఒక్క సంవత్సరం అన్న గ్యాప్ తీసుకోకుండా ఏదో మీలాంటి వాళ్ళు పిలిచారు కదా అని చెప్పేసి కెమెరాలు ఉన్నాయి కదా, మైకులు ఉన్నాయి కదా అని వచ్చి కూర్చొని అది నాకు సరైన పద్ధతి అనిపించాలి. అందుకని ఒక సంవత్సరం మన జూన్ 4తో మా అజ్ఞాతవాసం పూర్తయింది. ఖచ్చితంగా ఇక రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా. గతంలో ఎంత యాక్యురేట్గా మీరందరూ చూశారు. తెలంగాణలో ఫలితాలు సీట్ల సంఖ్య చెప్పడమే కాకుండా కామారెడ్డి లాంటి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు ఓడిపోతారు, కేసీఆర్ గారు ఓడిపోతారు అనేటువంటి విషయాన్ని కూడా బల్లగుద్ది చెప్పాం. అంత పర్ఫెక్షన్ ఉన్నటువంటి మా సంస్థకి ఒక పొరపాటు జరిగింది. ఖచ్చితంగా అటువంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా ఇంకా ఇంతకంటే యాక్యురేట్గా మేము మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండి. సరే, 2029లో యాక్యురేట్గా మీది వస్తుందా రాదని పక్కన పెడితే ఎవరిని కూడా బికార్లు కాకుండా చూసుకోండి తప్పనిసరిగా. ఓకేనా? మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మమ్మల్ని నమ్మి ఎవరు కూడా అటువంటి పనులు చేయొద్దు. ఓకే. అదైతే నేను మళ్ళీ మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ మస్తాన్ గారు. పూర్వ వైభవం మళ్ళీ మీకు తిరిగి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆరా మస్తాన్ అంటూ అందరూ మీకోసం ఆరా తీయాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్.